ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಾಯೋಜಕರು ಜೈನ್ ಇರಿಗೇಷನ್ ಸಿಸ್ಟಮ್ಸ್ ಲಿಮಿಟೆಡ್, ಜಾಗತಿಕ ತುಂತುರು ಮತ್ತು ಹನಿ ನೀರಾವರಿ ಉಪಕರಣಗಳ ಉತ್ಪಾದಕರು, ಬೇಸಾಯ ತಂತ್ರಜ್ಞಾನ ನಿರೂಪಕರು ಹಾಗೂ ರೋಗರಹಿತ ಟಿಶ್ಯೂ ಕಲ್ಚರ್ ಗಿಡಗಳು. ಕ್ಯಾಡ್ಬರೀಸ್, ಕೋಕೋ ಬೆಳೆಸಿ ಅಧಿಕ ಆದಾಯ ಗಳಿಸಿ. ನಾವು ಮೂರ್ತಿ ಸರ್ ಅವರನ್ನು ಮಾತಾಡ್ಸೋಕ್ಕೆ ಬಂದಿದ್ದು ಮುಖ್ಯವಾಗಿ ಅವರು ಬಹಳ ಒಳ್ಳೆಯ ರೀತಿಯಲ್ಲಿ ಕೃಷಿ ಹೊಂಡ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಅವರ ಪರಿಚಯ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದ ಹಾಗೆ ಕೃಷಿಯಲ್ಲಿ ಅವರಿಗೆ ಬಹಳಷ್ಟು ತಿಳ್ಕೊಂಡು ಮಾಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಮತ್ತು ಮುಂದೆ ಬಹಳಷ್ಟು ಯೋಜನೆಗಳಿರೋದ್ರಿಂದ ಅದರದ್ದೇ ಒಂದು ಕಂತಾಯಿತು. ಆ ಕಂತನ್ನು ನಾವು ಹಿಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾಗಿತ್ತು. ಇವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಾವು ಮೂರ್ತಿ ಸರ್ ಅವರನ್ನು ಮತ್ತೆ ಮಾತಾಡಿಸಿ ಅವ್ರದ್ದು ಕೃಷಿ ಹೊಂಡ, ಕೃಷಿ ಪಾಂಡನ್ನು ಯಾಕೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡ್ರು, ಅದು ಮಾಡಬೇಕು ಅಂತಂದರೆ ಮುಂಚೆ ಏನು ಪ್ಲ್ಯಾನ್ ಇತ್ತು, ಆಮೇಲೆ ಏನು ಬದಲಾಯಿತು, ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಅವ್ರದ್ದು ಶೀಟ್ಗಳನ್ನು ಹಾಕಿದ್ದಾರೆ, ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಅವರಿಗೆ ಯಾಕೆ ಹೋದರು, ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಹಾಕಿರೋದ್ರಿಂದ ಅವ್ರಿಗೆ ಏನಾದರೂ ಸಮಸ್ಯೆ ಇದೆಯಾ ಅಥವಾ ಒಳ್ಳೆಯದೇನಾಯಿತು, ಕ್ವಾಲಿಟಿಯಿಂದ ಅವರಿಗೆ ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಅವರ ಕ್ವಾಲಿಟಿಯಿಂದ ಅವ್ರಿಗೆ ಸಮಾಧಾನ ಇದೆಯಾ, ಏನು ಎತ್ತನೋ ಇವತ್ತಿನ కార్యక్రమంలో తెలుసుకొని బరోణ. సార్ నమస్తే సార్. సార్ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మీ గురించి ఇప్పుడు ఎప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేది గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు చెప్పారు 95-96 దాకా మంచిగా వానలు పడేటోళ్ళని. సో అప్పుడు తర్వాత యాక్చువల్గా మంచి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యింది వాటర్ గురించి. సో వాటర్ గురించి యాక్చువల్లీ ఇక్కడ మనం వచ్చింది కూడా ఫస్ట్ రీజన్ అదే. సో మీరు ఇంత పెద్ద ఒక మంచి సిస్టంలో పాండ్ చేశారు అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేటంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎలా ఉంది అంటే సివియర్గా ఉందా లేకపోతే ఎట్లా, అంటే రెయిన్ వస్తుందా, వస్తే ఎంత వస్తుంది ఎట్లా? బేసికల్గా ఏంటంటే వర్షాలు వస్తున్నాయి కానీ టైంకి రావట్లేదు. ఓకే ఓకే. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఎంటైర్ ఇండియా వీ హ్యావ్ వెరీ లెస్ రైన్స్. సరిగ్గా క్రాప్స్ రాలేదు, దానివల్ల మార్కెట్స్ రేట్స్ పెరిగిపోయినాయి. ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఫేస్డ్ ఎ ప్రాబ్లమ్, ఎస్పెషలీ లైక్ దిస్ పుట్టపర్తి డిస్ట్రిక్ట్, లైక్ ఇట్స్ బిఫోర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. వర్షాలు 96 తర్వాత టోటల్గా తగ్గడము, సెకండ్ థింగ్ బోర్వెల్స్ అన్ని ఫెయిల్ అవ్వడం కానీ జరిగాయి. I'm not telling that we don't have water. We have a water, but only thing ఏంటంటే we don't have canals. నదులు అవన్నీ దీని సరౌండింగ్స్ లో లేవు. దానివల్ల ఏంటంటే వర్షాలు వస్తే చెరువులు ఉన్నాయి, చెరువులు నిండితే మాకు వాటర్ బాగుంటాయి, లేకపోతే మేబీ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో నౌ యాక్చువల్లీ వాట్ ఆర్ ద బోర్స్ వి మేడ్ అంటే వాటర్ కి నదిలో అవన్నీ లేవు, జస్ట్ చెరువులు ఉన్నాయి లేకపోతే బోర్వెల్. సో వర్షాలు మంచిగా అయితే వాటర్ ఉంటది. ఇప్పుడు జస్ట్ ప్రీవియస్ ఇయర్ మనం చూసాం వర్షం చాలా తగ్గాయంటే సో వాటర్ లో ప్రాబ్లం ఉన్నది. సో ఇప్పుడు మీరు 80 acres ఏదైతే చేస్తున్నారో దీంట్లో ఎన్ని బోర్లు ఉన్నాయి ఎట్లా సార్? 80 acres లో we have around some 10 bores. But ఈ 50 acres which I am actually cultivating now, the mango as well as sweet orange, దీనికి I have only 4 borewells. With 4 borewells వేసినప్పుడు 4 borewells కు నీళ్ళు వచ్చాయా లేకపోతే కొన్ని ఫెయిల్ అయ్యా ఎట్లా సార్? 4 borewells లో నాకు 2 borewells యావరేజ్ గా వస్తున్నాయి, మేబీ అరౌండ్ సమ్ like 1.5-2 inches. 2 inches, okay. But other 2 bores I have good water, like around 3 inches వస్తున్నాయి. I have a good sufficient water. So with that actually నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాటర్ ఇస్ ద మెయిన్ కన్సర్న్ అబౌట్ ఫర్ ఫార్మర్. నీళ్ళు లేనిది మనం ఏం పంట తీయలేం. సో నేనేమనుకున్నానంటే నాకు ఫస్ట్ టార్గెట్ ఐ వాంట్ హ్యావ్ గుడ్ వాటర్ ఇన్ ద ల్యాండ్. దాని ముందు ఫస్ట్ నేను ఫెన్సింగ్ చేసుకోవాలనుకున్నా. ఐ డన్ ఎంటైర్ ల్యాండ్ ఫెన్స్ సేఫ్ చేసుకున్నాను. తర్వాత లోపలకి మనకు ఈ జంతువులతో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కదా. ఈ మధ్య ఏంటంటే రైతులకి మెయిన్ పంట వేసుకోవడానికి కూడా పీపుల్ ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ బికాస్ ఈ వేరే ఈ అడవి పంటలు రావడము, పంటనంతా స్పాయిల్ చేయడము. ఇంకా ఏమంటే ఈ అడవిలు తగ్గిపోవడం వల్ల జింకలు పాపం వాటి ఫుడ్ కోసము దే ఆర్ యాక్చువల్లీ కమింగ్ హియర్. సో ఇప్పుడు ఏం దానివల్ల ఏంటంటే నేను మొత్తం ఎంటైర్ ల్యాండ్ ఐ వెంట్ విత్ మెష్ ఫెన్సింగ్. అది చేసేసుకున్నాక దెన్ ల్యాండ్ డెవలప్మెంట్ ముందుకే వి వెంట్ విత్ ఎంటైర్ బోర్వెల్స్. 4 borewells వేసాను. వేసాక దెన్ అగైన్ ఐ హ్యావ్ సమ్ సెంటిమెంట్స్ లైక్ అదే తెలుసుకొని ఏ టైంలో వేసుకోవాలి ఏంటి కొద్దిగా బాగా రీసెర్చ్ చేసి ఐ బ్రాట్ సమ్ గుడ్ people to check the water levels. We have done it. Finally we got the good water. So మీరు 4 బోర్వెల్ వేస్తే 4 కూడా నీరు పడ్డాయి. Yes. ఫెయిల్ అయితే ఫెయిల్. సో ఎన్ని డీప్? see basically we went around some 570. Yeah. సో దట్స్ ఓకే నార్మల్. ఇప్పుడైతే నార్మల్ చెప్పొచ్చు. ఎందుకంటే మన కర్ణాటకలో ఇప్పుడు దీని పక్క జస్ట్ బాగా కోలార్ డిస్ట్రిక్ట్ లో అయితే 700-800 feet దాకా పెడతారు. సో 500 అంటే ఓకే, నో ప్రాబ్లం. We have a very near, we have some 2 అదే లైక్ ఏమంటారు 2 చెరువులు ఉన్నాయి. దాని వల్ల కొద్దిగా మాకు వెల్స్ అవుతాయి. సో ఇట్ ఈస్ హెల్పింగ్ us.
మౌంటైన్స్. సో దాని ఇంకొకటి హిల్ ఏరియాస్ ఉన్నాయి, మేబీ వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ అంతా మనకు రావడము, ఇవంతా కొద్దిగా హెల్పింగ్ అవుతున్నాయండి ఈ ల్యాండ్ కి. ఓకే ఓకే. సో సార్ నీళ్ళు ఎట్లా ఉంది అంటే పిహెచ్ చెక్ చేశారు? దట్ ఆల్ గుడ్ యాక్చువల్లీ, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బోర్ లోంచి డైరెక్ట్ గా వాటర్ మనము చెట్లకి ఇచ్చేదానికి ఒక పాండ్ క్రియేట్ చేసుకొని దాంట్లో వాటర్ తీసుకుని చేస్తే బాగుంటుంది అనే దాంతో ఐ జస్ట్ కేమ్ అప్ విత్ ఫార్మ్ పాండ్. ఈవెన్ నా ప్రాజెక్ట్ లో యాక్చువల్లీ ఐ హావ్ రిక్వైర్మెంట్ ఆఫ్ వెరీ స్మాల్ ఫార్మ్ పాండ్. మనం ఏంటంటే వాటర్ అనేది ఉంటే వీ కెన్ డూ మల్టిపుల్ క్రాప్స్, పని చేయడానికి వస్తాడు. సో మీరు అప్పుడే అన్నారు సో వాటర్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ఫార్మర్స్. సో వాటర్ గా మంచిగా ఉంటే మంచిగా ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే దిస్ పాండ్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ 5.5 crore liters అండి. 500 crore. యాక్చువల్లీ మీకు ఒక అంటే ఐడియా ఉండదు కదా, అందుకే అడుగుతున్నాను. మీరు ఒక 40 acres మ్యాంగోకి 10 acres స్వీట్ ఆరెంజ్ చేయడానికి ఎంత వాటర్ కావాలి? మనకు యావరేజ్ గా ఒకసారి ఎంటైర్ ల్యాండ్ కి మనం కల్టివేట్ చేయాలంటే వీ నీడ్ అరౌండ్ 17 lakhs of liters. 17 lakhs. సో నా టార్గెట్ ఏంటంటే వర్షాకాలంలో నడిచిపోతుంది, ప్రాబ్లం లేదు, వర్షాలు వస్తుంటాయి చెట్లకి, there won't be any big challenge. మై టార్గెట్ ఈజ్ ఓన్లీ సమ్మర్, జనవరి నుంచి మే వరకు నేను చెట్లను కాపాడాలి. సో దిస్ లైక్ అరౌండ్ 5 months. ఒక 1 crore liter per month మనం వాడుకున్న 5 months లో ఐ విల్ బి హ్యావింగ్ 5 crores అండ్ ఈవెన్ 50 lakhs liters ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా వాటర్ షార్టేజ్ అవ్వకూడదు. ఎస్, నా కన్సర్న్ అది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఏంటంటే మనం పెట్టిన క్రాప్స్, మ్యాంగో సమ్మర్ లో ఈల్డ్ వస్తుంది, స్వీట్ ఆరెంజ్ సమ్మర్ లో వస్తుంది. సో కంపల్సరీ వాటర్ అనేది మనము ఇవ్వాల్సి వస్తుంది. దాని వల్ల ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ లైక్ గ్రౌండ్ నట్స్ కూడా ఆర్ ఎనీ అదర్ క్రాప్స్ సమ్మర్ లో వచ్చే ఈల్డ్ నార్మల్ రైనీ సీజన్స్ లో రావు. రోగాలు కూడా ఎక్కువ వస్తుంటాయి మామూలుగా రైనీ సీజన్. సమ్మర్ లో మనం క్రాప్ వేస్తే రేటు బాగుంటది, దెన్ ప్యారల్ క్రాప్ బాగా వస్తుంది. దానికి మంచి వాటర్ ఒకటి మనకు సఫిషియెంట్ గా ఉండాలి. సో నేనేంటంటే ఒక చెట్టుకి అట్లీస్ట్ టార్గెట్ ఆఫ్ 80 liters క్యాల్కులేట్ చేసుకున్నా, రిడెండెన్సీతో ప్లాన్ చేసుకుని. పర్ డే లేకపోతే ఎట్లా? ఒక వారానికి 80 liters. ఎలా అంటే 4 to 5 weeks ఉంటుంది కాబట్టి మనము ఒకసారికి 17 lakhs liters అనుకున్నా, ఇట్ విల్ టేక్ అరౌండ్ 60 to 70 lakhs మనం వాడుకున్న ఇంటర్ క్రాప్స్ కి దానికి లైక్ 1 crore బెంచ్ మార్క్ ఐ కెప్ట్ ఇట్. 1 month. సో 5 months లైక్ January to May it will be 5 months. ఆ 5 months నాకు సస్టైనబుల్ గా మేనేజ్ చేసుకోగలను. అగైన్ June అగైన్ రైన్స్ విల్ స్టార్ట్, అగైన్ ఐ కెన్ రీస్టోర్ ఇట్ అండ్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత. సో ఇప్పుడు మీరు డిసైడ్ అయ్యారు పాండ్ చేయాలని. సో దెన్ ఇప్పుడు గ్రీన్ ప్లాస్ట్ వాళ్ళని, ప్రతీక్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అయ్యారు ఎట్లా? See, actually, I used to have a supervisor called Salman when I'm doing this project. నేను పర్సనల్గా కొంతమంది అప్రోచ్ అయ్యాను. ద రేట్స్ వాట్ ఎవర్ అదర్స్ గివెన్ అండ్ ప్రతీక్ ఈస్ గివెన్ టోటలీ డిఫరెంట్. వేరే వాళ్ళ దగ్గర నాకు ఈవెన్ ఐ గాట్ ఇట్ ఫర్ 125-130 rupees. దిస్ ఫెలో హస్ గివెన్ మీ 106 rupees. ఇట్స్ వెరీ హ్యూజ్ డిఫరెన్స్. దెన్ తనే వచ్చాడు పర్సనలీ, ఈస్ దేర్ ఫర్ ఇన్స్టాలేషన్, ఈస్ వెరీ ఫ్రెండ్లీ. దట్ ఫెలో హెల్ప్ మీ a lot. So finally I have taken a decision to go with that guy. I got a good price also. So entire farm pond ki I spent around some 12 lakhs per sheet. Pond dig chesi పాండ్ అంతా రెడీ చేసుకోవడానికి లైక్ సివిల్ మామూలుగా మన ట్రాక్టర్స్ కానీ జేసీబీస్ ఒక 2 months పట్టింది నాకు మొత్తం వర్క్ చేసుకోవడానికి. ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యారు కదా పాండ్ చేయాలనేది. సో ఇప్పుడు మీరు అన్నారు కదా అరౌండ్ 5 crore లీటర్ వాటర్ అవ్వాలంటే ఎంత లెంత్ ఉండాలి, విడ్త్ ఉండాలి, డెప్త్ ఉండాలి అనేది మీరే డిసైడ్ చేసుకున్నారా లేకపోతే ప్రతీక్ చెప్పారు ఎట్లా? ఐ హావ్ టేకెన్ ప్రతీక్ హెల్ప్ ఇన్ దిస్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ లో ఏమనుకున్నామంటే స్మాల్ పాయింట్ తోనే వెళ్దాం అనుకున్నాం. బట్ అగైన్ వీ హావ్ థాట్ దట్ ఫస్ట్ వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి క్యాల్కులేషన్స్ తీసుకొని వీ వెంట్ విత్ బిగ్ పాయింట్. ఐ హావ్ టేకెన్ ఫుల్ హెల్ప్ ఆఫ్ ప్రతీక్ అండ్ హావ్ సార్ అదే ఇప్పుడు ఎన్ని లీటర్స్ కావాలి? 500 crores లీటర్ కావాలంటే ఈ లెంత్ విత్ డెప్త్ ఏముంది? సీ దిస్ పాండ్ లెంత్ వచ్చి లెంత్ అండ్ విత్ 80 meters by 85 meters. 85 meters. ఓకే. డెప్త్ వచ్చి 8 meters. 8 meters డెప్త్ ఉంది. ಭೂಮಿದೀಪ ಸಾರಜನಕ ರಂಜಕ ಒದಗಿಸುವ ಸೂಕ್ಷ್ಮಾಣುಜೀವಿ ಮಿಶ್ರಿತ ಸಮೃದ್ಧ ಸಾವಯವ ಎರೆಗೊಬ್ಬರ. ಕಾಳು ಮೆಣಸಿಗೆ ಟ್ರೈಕೋಡರ್ಮಾ ಸಂವರ್ಧಿತ ವಿಶೇಷ ಎರೆಗೊಬ್ಬರ. ಕುದುರೆ, ಹೇಸರಗತ್ತೆ, ಲದ್ದಿಯ ಅಧಿಕ ಪೌಷ್ಟಿಕಾಂಶದ ಅಶ್ವಸಾರ ಎರೆಗೊಬ್ಬರ.
ಎನ್ಪಿಕೆ, ಲಘು ಮತ್ತು ಸೂಕ್ಷ್ಮ ಪೋಷಕಾಂಶಗಳು, ಸಸ್ಯ ಪ್ರಚೋದಕಗಳು ಹಾಗೂ ಹಾರ್ಮೋನುಗಳ ಆಗರ ಭೂಮಿದೀಪ ಎರೆಗೊಬ್ಬರ. ಕೋಕೋ ಈಗ ಕರ್ನಾಟಕದ ವಾಣಿಜ್ಯ ತೋಟದ ಬೆಳೆಗಳಲ್ಲೊಂದು. ಅಧಿಕ ಇಳುವರಿಯ ಹೈಬ್ರಿಡ್ F1 ಗಿಡಗಳು ಕ್ಯಾಡ್ಬರಿ ನರ್ಸರಿಗಳಲ್ಲಿ ಮಾತ್ರ ಲಭ್ಯ. ಗಿಡ ಬೇಕಾದವರು ಕ್ಯಾಡ್ಬರಿ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ. ಫಾರ್ಮಿಲಿ ನರ್ಸರಿ, ರೋಗರಹಿತ ಪಣಿಯೂರು 1, 2, 4, 5 ತೇವಂ ಕಾಳು ಮೆಣಸು. ಅಧಿಕ ಇಳುವರಿಯ ಚಂದ್ರಗಿರಿ F1, ಹೇಮಾವತಿ, ಸೀಂಟುಆರ್, ಡ್ವಾರ್ಫ್ ರೋಬಸ್ಟಾ ಕಾಫಿ ಗಿಡಗಳು, ಕ್ಯಾಡ್ಬರಿ F1 ಹೈಬ್ರಿಡ್ ಕೋಕೋ ಸಸಿಗಳು, ಕಸಿ ಜಾಯಿಕಾಯಿ, ಏಲಕ್ಕಿ, ಚಕ್ಕೆ, ಸಿಲ್ವರ್ ಓಕ್, ಅಡಿಕೆ, ಬಟರ್ ಫ್ರೂಟ್, ಹಲಸು ಮುಂತಾದ ಹಣ್ಣಿನ ಗಿಡಗಳು. ಕಳಂಕರಹಿತ ಬಹುಕಾಲ ಸೇವೆ ನಮ್ಮ ಗುರಿ. ಫಾರ್ಮಿಲಿ ನರ್ಸರಿ. ಫ್ಯೂಚರ್ ಬಯೋಟೆಕ್ ಸಾವಯವ ಕೃಷಿಯ ವೇಗವರ್ಧಕ. ಪೋಷಕಾಂಶ ಪೂರೈಕೆಗೆ ಎನ್ಪಿಕೆ ಕಲ್ಚರ್, ವ್ಯಾಮ್, ಪಿಎಸ್ಪಿ ಮತ್ತು ಕೆಎಂಬಿ. ಜೈವಿಕ ರೋಗ ಕೀಟ ನಿಯಂತ್ರಣಕ್ಕೆ ಟ್ರೈಕೋಡರ್ಮಾ, ಸೂಡೋಮನಾಸ್. ಸಾವಯವ ಗೊಬ್ಬರ ಉತ್ಪಾದನೆಗೆ ಕಾಂಪೋಸ್ಟ್ ಕಲ್ಚರ್. ಹೂವು ಕಾಯಿ ಉದುರುವ ಸಮಸ್ಯೆಗೆ ಕಾಮಧೇನು ಮತ್ತು ಸತ್ವ. ಮಣ್ಣಿನ ಆರೋಗ್ಯ ವೃದ್ಧಿಗೆ ಫ್ಯೂಚರ್ ಬಯೋಟೆಕ್, ಧಾರವಾಡ. ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಐಎಸ್ಐ ಪ್ರಮಾಣೀಕೃತ ಪರಿಶುದ್ಧ HDPE ಜಿಯೋ ಮೆಂಬ್ರೇನ್ ಪಾಂಡ್ ಲೈನರ್ಗಳು. ಕೃಷಿ ಹೊಂಡ, ಕೆರೆ, ಕಾಲುವೆ, ಮೀನುಕೊಳ, ಸ್ಪಿರುಲಿನಾ ಹೊಂಡಗಳಿಗೆ ಬೇಕಾದ ಆಕಾರ ಮತ್ತು ವಿಸ್ತೀರ್ಣಗಳಲ್ಲಿ ಸರ್ಕಾರದ ಸಬ್ಸಿಡಿ ಯೋಜನೆಯಡಿ ಲಭ್ಯ. 100% ಪುನರ್ಬಳಕೆ, ಯುವಿ ಮತ್ತು ಒಡಕು ನಿರೋಧಕ, ಪಕ್ಕಾ ಜೋಡಣೆ, 5 ವರ್ಷಗಳ ಲಿಖಿತ ವಾರಂಟಿ. ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್. ಜೈನ್ ಇರಿಗೇಷನ್ ಸಿಸ್ಟಮ್ಸ್ ಲಿಮಿಟೆಡ್ ಭಾರತದ ಹನಿ ನೀರಾವರಿ ತಂತ್ರಜ್ಞಾನದ ಪ್ರಥಮ ಪ್ರವರ್ತಕ. ಜಗತ್ತಿನ ಅತಿ ದೊಡ್ಡ ಸ್ಪ್ರಿಂಕ್ಲರ್ಸ್ ಉತ್ಪಾದಕ ಕಂಪನಿ. ಸಂರಕ್ಷಿತ ಕೃಷಿಯಲ್ಲಿ ಹಸಿರು ಮನೆಗಾಗಿ ಮಿಸ್ಟರ್, ಫಾಗರ್, ಫ್ಯಾನ್ ಮತ್ತು ಪ್ಯಾಡ್ ಹಾಗೂ ನೆರಳು ಮನೆ. ಸ್ವಯಂ ಚಾಲಿತ ನೀರಾವರಿ ವ್ಯವಸ್ಥೆ ಮತ್ತು ರಸಾವರಿ ತಂತ್ರಜ್ಞಾನ. ಕೃಷಿಯಲ್ಲಿ ನೀರಿನ ಸಮರ್ಪಕ ಬಳಕೆ ಹಾಗೂ ಉಳಿತಾಯಕ್ಕೆ ಮತ್ತೊಂದು ಹೆಸರು ಜೈನ್. సో మళ్ళీ నేను యాక్చువల్లీ ఫస్ట్ చూసినప్పుడు మీ ల్యాండ్కి ఫామ్ కొంచెం తేడా, హైట్గా తేడా ఉంది. కొంచెం అప్ సైడ్లో ఫాండ్లు పెట్టారు. ఇదెందుకు? రెయిన్ వాటర్ రాకూడదని ఎట్లా? రెయిన్ వాటర్ అనేది ఐఎమ్ నాట్ ప్లానింగ్ ఫర్ రెయిన్ వాటర్. ఐ హ్యావ్ సమ్ అదర్ పాండ్స్ వేర్ యాక్చువల్లీ ఐ విల్ స్టోర్ ద రెయిన్ వాటర్. దట్ రెయిన్ వాటర్ ఆల్సో ఐఎమ్ ప్లానింగ్ టు బ్రింగ్ ఇట్ హియర్. అది బోర్స్ రీఛార్జింగ్కి అవి వాడుతున్నాం ఆ పాండ్స్. మెయిన్ వాటర్ ఇప్పుడు పాండ్ అనేది మనం డౌన్ ఏరియాస్లో పెడితే పోతుంటే అగైన్ వర్షాలు వచ్చినప్పుడు ఆ మట్టి మరిపోవడం. సో అందుకు సెంట్రల్ పాయింట్ చూసుకొని టు మేక్ ఎంటైర్ ల్యాండ్ టు బ్రింగ్ ఇట్ వన్ షేప్. సో ఐ మేడ్ ఇట్ దిస్ వే. కొంచెం హైట్ లో కూడా పెట్టారు. సో దట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ వెళ్ళేటప్పుడు డౌన్ ఈజీగా పోవడం కానీ, ఈ ప్రెజర్స్ బోర్ మీద లైక్ మోటార్స్ మీద కూడా ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. అంటే రెయిన్ వాటర్ వస్తే మంచి మట్టి అవన్నీ కలిసిపోతాయి. సో మళ్ళీ తెవ్వాలా, క్లీన్ చేయాలి, అవన్నీ వద్దు అని. సో మీరు పాండ్లో కొంచెం హైట్లో పెట్టినారు. సో బోర్వెల్తోనే పాండ్ని మొత్తం ఫిల్ చేస్తున్నారు. సో రెయిన్ వాటర్ ఇక్కడ వాడట్లేదు కదా? ఓకే. సో సార్ ఇంకొకటి, సో మీరు అప్పుడే చెప్పారు నాకు దట్ బోర్వెల్ వాటర్ కూడా క్లీన్ ఉంది అని. దానికన్నా ఎక్కువ క్లీన్ ఉంటుంది కదా? అంటే ECPH, EC నార్మల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. ఈవెన్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మనము బోర్ నుంచి వాటర్ డైరెక్ట్ గా చెట్లకు పంపించే బదులు పాండ్ లేక్ తీసుకుంటే, ఇక్కడ వన్ అడ్వాంటేజ్ ఇస్, అంటే మిగతా వాళ్ళకి నాకు తెలియదు కానీ మనం సెంట్రలైజ్ చేయడం వల్ల ల్యాండ్ వాటర్ అనేది ఫస్ట్ బోర్వెల్స్ నుంచి ద మెయిన్ లైన్ all water will come to the pond. From this I am spreading entire land water. అది మోటార్ రూమ్ లో నుంచి వాటర్ బయటికి వెళ్తాయి. మనం ఫర్టిగేషన్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో బోర్వెల్స్ నుంచి అంటే సెపరేట్ గా మరి మనం వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. 4 బోర్వెల్ ఉంటే 4లో కూడా ఫర్టిలైజర్ యూనిట్ పెట్టాలా, అక్కడ శాండ్ ఫిల్టర్స్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ సెపరేట్ మెయింటెనెన్స్ వస్తుంది. ఇది ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ అనేది మనకు లేదు, ఈజీ టు మేనేజ్. సార్ ఫస్ట్ మీరు
తవ్వినారు కదా, Yes. సో దాన్ని మీరే చేసి పెట్టాలి కదా, తర్వాత వాళ్ళు వచ్చి షీట్స్ Yes, పెట్టారు. సో correct. కానీ వాళ్ళు హెల్ప్ చేశారా అంటే ఇట్లానే ఉండాలి అలా ఉండాలి అంటే? బిఫోర్ స్టార్టింగ్ ఐ కాల్ ప్రతీక్. సో ప్రతీక్ వచ్చాక మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ప్లాన్ చేసి దెన్ వర్క్ స్టార్ట్ చేశాక కపుల్ ఆఫ్ టైమ్స్ ప్రతీక్ హెస్ కేమ్ హియర్. దాన్ని బట్టి ప్రతీక్ వన్స్ ఈ సెడ్ ఓకే, దెన్ వీ హ్యావ్ స్టాప్డ్ ద డిగ్గింగ్ ప్రాసెస్. దెన్ వీ హ్యావ్ అప్పుడు కూడా కొద్ది వర్షాలు వస్తుంటే వీ హ్యావ్ సీన్ సమ్ ప్రాపర్ డేస్. ఇంకోటి స్టిచ్చింగ్ చేస్తాం కదా షీట్, ఆ టైంలో వర్షాలు రాకూడదు. ఆ వర్షాలు వస్తే మరి స్టిచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ స్టిచ్చింగ్ సరిగ్గా లేకుంటే మళ్ళీ డూ ద రీవర్క్. అప్పుడు నాకు ఐ హ్యావ్ యూజ్డ్ అరౌండ్ సమ్ 60 లేబర్స్ టు సెటప్ దిస్ ఎంటైర్ పాండ్ ఫర్ 2 days. మొత్తం అందరినీ దింపి ఐ హ్యావ్ సమ్ వీడియోస్ ఈవెన్ ఐ షో. అలా 2 days పట్టింది టు స్ప్రెడ్ ఎంటైర్ షీట్. సో ఇప్పుడు ఎన్ని కల అయింది సార్ ఇది పాండ్ అయ్యి? ఎన్ని మంత్స్ అయింది? పాండ్ యాక్చువల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ జనవరి. ఎస్, అది సమ్మర్ సీజన్ కాబట్టి మనకు కొద్దిగా వాటర్ అనేది వీ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ ల్యాండ్ అండ్ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు యూజ్ టు సెండ్ ఇట్ ఫర్ దిస్. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాక లాస్ట్ మే నుంచి మేము ఫుల్ టైం వాటర్ పాండ్కే పెట్టాము. ఇప్పుడు మనకేంటంటే సఫిషియెంట్ వాటర్ ఉన్నాయండి, సఫిషియెంట్ వాటర్ ఉన్నాయి. సో మనకేంటంటే మనకి ఇప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెజ్ ఇప్పుడు రేపు పొద్దున్న వర్షాలు మనకు కొద్దిగా స్లో అయినా టయానికి రాకున్నా మనం ప్రశాంతంగా యూజ్ చేసుకోవచ్చు. నా టార్గెట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు డిక్రీజ్ ద వాటర్ లెవెల్ ఇన్ ద పాండ్. ఈ వాటర్ ఇలాగే మెయింటైన్ చేయగలిగితే మనము రైనీ సీజన్లో, సమ్మర్లో కూడా ఇలాగే మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే డైలీ వాటర్ కీప్ కమింగ్ టు ద ఫ్రమ్ బోర్వెల్, సేమ్ వి విల్ బి సెండింగ్ ఇట్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు మేనేజ్. ఇంకోటి ఏంటంటే షీట్ లైఫ్ కూడా బాగుండాలి అంటే వాటర్ ని మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఈవెన్ యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు పుట్ సమ్ వేవి చేపలు అవన్నీ కూడా పెడదాం అనుకుంటున్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మేబీ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్ వి విల్ స్టార్ట్ డూయింగ్ దట్. ఇదే షీట్ అయితే పెట్టారు, దీని యూవీ రెసిస్టెంట్ అవన్నీ ఉన్నాయి. మైక్రాన్ 500 మైక్రాన్ ఐ యామ్ యూజింగ్, కింగ్స్టన్ 500 మైక్రాన్. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక్క షీట్ వస్తే తర్వాత సన్లైట్ వస్తే డ్యామేజ్ అవుతాయి. అవునండి, కింగ్స్టన్ ఇస్ ద బెస్ట్ కంపెనీ. ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ద వర్క్. వెరీ హ్యాపీ విత్ ద గ్రీన్ ప్లాస్ట్. ఓకే, సో వాళ్ళు వస్తుంటారా మళ్ళీ ఏమైనా కొంచెం ప్రాబ్లం అయితే లేకపోతే చూడడానికి? సో వాళ్ళే మీకు చెప్తుంటారా ఇలా మెయింటైన్ చేయాలి అని? టుడే ఆల్సో దే కేమ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఆల్ ద మెయింటెనెన్స్. వెన్ ఎవర్ ఐ హ్యావ్ సమ్ ఇష్యూ ఐ విల్ immediately approach Pratik. That fellow will send someone immediately in the next day morning. Service is very good. I'm fully happy with it. ఇప్పుడు 6 months లో మీకు కొంచెం ఎక్కడో లీక్ అయినట్టు లేకపోతే లేదండి, there is no leakages. Everything is went well and only thing ఏంటంటే ఇప్పుడు పాండ్ ఫుల్ అయింది కాబట్టి we want to make it permanent. ఇన్ని రోజులు ఏమైందంటే కొద్దిగా సంచులు అవన్నీ పెట్టి కొద్దిగా అంటే నాకు కింగ్స్టన్ వాళ్ళు లైక్ మన గ్రీన్ ప్లాస్ట్ వాళ్ళు సజెస్ట్ చేసిందంటే వాటర్ లెవెల్ పెరిగే కొద్దీ మనకు ఆ షీట్ ని కొద్దిగా లూజ్ చేయాలని చెప్పారు. ఇప్పుడు వాటర్ లెవెల్ అంతా సరిపోయింది కాబట్టి నౌ వి వాంట్ ఇప్పుడు పర్మనెంట్ గా లాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇక నెక్స్ట్ దేనికి వస్తాం సార్, చాలా మంది రైతులు మనం చూసాం ఫార్మ్ పాండ్లో వాటర్ ఏవైతే ఉందో దాన్ని ప్లాంట్లోకి యూజ్ చేస్తున్నారు, కానీ అక్కడ ఫిష్ అవన్నీ కొన్ని అయితే స్ట్రింప్ అవన్నీ చేస్తున్నారు. సో మీ ఆ ప్లాన్ ఉందా? నా ప్లాన్ అయితే ఫిషెస్ వేయాలని ఉంది, బట్ ఆ ఫిషెస్ ని నేను మనకు అది కూడా ఏంటంటే దానివల్ల కూడా దాని నుంచి కూడా కొన్ని ప్రోటీన్స్ అవన్నీ వస్తాయి. దాని త్రూ కూడా ఐ వాంట్ యూజ్ ఫర్ దట్, నాట్ ఫర్ కమర్షియల్, బట్ ఐ వాంట్ టు put some fishes in there. Okay, అది కూడా ఉంది, బట్ నాట్ కమర్షియల్ కాదు, జస్ట్ ఫర్ దిస్ వన్ ఉంది. సో బట్ ఐ థింక్ మై ఫ్రెండ్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఫర్ ఇట్. మేబీ బై ఈవెన్ couple of people came to me, they asked this pond for lease. Fish that is also in the discussions. I have to see based on the discussions. I don't know future I have to see how it goes. So ఇప్పుడు అంటే నాకు కూడా క్వశ్చన్ ఇదే, ఫార్మర్స్ కోసం అడుగుతున్నాను. ఈ ఫార్మ్ చేసినప్పుడు చేస్తున్నాను అన్నప్పుడు కొన్ని ఉంటాయి కదా, అంటే మేనేజ్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. సో వాళ్ళు ఏమేమి తీసుకోవాలి? ఒక ఫార్మర్ ఇప్పుడు పాండ్ వేసడానికి ప్లాన్ చేస్తున్నాడు, లేకపోతే పాండ్ ఉంది దాని దగ్గర, అంటే పాండ్ని మెయింటైన్ చేయడానికి ఏమేమైతే ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రికాషన్స్ ఏం లేదండి, ఓపెన్ చెప్తున్నా, వాటర్ ఒకటి ఉండాలా. వన్స్ వాటర్ అనేది నాకు చెప్పింది గ్రీన్ ప్లాస్ట్ వాళ్ళు 75% లెవెల్ వాటర్ వచ్చాక మనం పర్మనెంట్ లాక్ చేసేసుకున్నామంటే అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 5-6 years I don't have any headache, and 3 years once we need to do the maintenance. But maintenance అంటే మేబీ ఎక్కడన్నా మనం స్టిచెస్ ఒకసారి చెక్ చేసుకోవడం, జస్ట్ టు అదే మేబీ రైనీ సీజన్లో ఒకసారి చెక్ చేసుకుని మరీ పెట్టుకోవచ్చు.
బట్ మనం తీసుకున్నప్పటి నుంచి వీఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ ప్రాబ్లమ్స్. అండ్ మనం ఇప్పుడు చూసినా మొత్తం కవర్ చేస్తారు ఫెన్సింగ్తో. దీని ఎందుకు ఫెన్సింగ్ రీజన్ ఏంటంటే ఇది పాండ్ సైజ్ పెద్దది, 8 meters అంటే నియర్లీ 24 feet డెప్త్. లైక్ డాగ్స్ కానీ ఈవెన్ మనుషులు కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైనా పైకి వచ్చి ది ఫాల్, ఇట్ విల్ బి అగైన్ ప్రాబ్లమ్. మై సెల్ఫ్ ఐ ట్రైడ్ స్విమ్మింగ్ ఇన్ దిస్, ఐ హావ్ సఫర్డ్ ఫర్ 2 hours, సో ఐ డోంట్ వాంట్ టు గివ్ రిస్క్ ఫర్ అదర్స్. అందుకని మొత్తం ఈవెన్ ద ఎంటైర్ పాండ్ వి వెంట్ విత్ fencing also. And if you see even the pond we have kept a 24 to 25 feet road path, వెహికల్ మూమెంట్ కానీ ఈవెన్ ఇప్పుడు వర్షాకాలంలో ఈ కోతలు అవన్నీ పడినా కానీ పాండ్ అనేది ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకోకుండా అలా ఫుల్గా సెట్ చేసాము. ఓకే సార్, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పంప్ ఏం చూస్తున్నాం, సబ్మర్సిబుల్ పంపే యూస్ చేశారు. ఐ వెంట్ విత్ డెక్కన్ మోటార్స్ అండి, పూణే నుంచి తెప్పించాను. సో 12.5 HP మోటార్స్, ఈచ్ మోటార్ పర్ మినిట్ 800 liters వస్తుందండి. 800 liters. సో మనము ఒక 5 hours మనము ఒక 25 acresకి కల్టివేట్ చేయొచ్చు. సో నేను వీక్లీ 2 days ఇఫ్ ఐ ఆపరేట్ దట్ మోటార్, నేను సర్ప్లస్గా వాటర్ ఇవ్వచ్చు. సో యాక్చువల్లీ మమ్మల్ని ఇక్కడ రప్పించేది గ్రీన్ ప్లాస్ట్ వాళ్ళే. సో మనం వాళ్ళ గురించి చాలా మంచిగా ఒపీనియన్స్ ఉంది ఫార్మర్స్కి. చాలా ఫార్మర్స్ని కూడా ఇంటర్వ్యూ మేము చేసాము. సో అలా మీకు చెప్తే మీది అండ్ గ్రీన్ ప్లాస్ట్ వాళ్ళ సంబంధం ఏదైతే ఎట్లా ఉంది అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? లేదండి, ఆల్రెడీ ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ ప్రతీక్. సో I think already Pratik had a good connects in Andhra and Karnataka. Even I said actually in the last few minutes back, I said we are also coming up with some agro company and other things. Dantlo I want to associate with Green Plast. Manaku teliyani vallaku kuda I want to tell them about this and second thing ఏంటంటే మార్కెట్లో దొరికే ప్రైస్ మన ప్రతికి ఇచ్చే ప్రైస్ టోటలీ డిఫరెంట్ ఉంది. ఈవెన్ ఇఫ్ యూ అప్రోచ్ దట్ కంపెనీ ఆల్సో ఐ డోంట్ థింక్ విల్ గెట్ దట్ ప్రైస్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ప్రతీక్ ఈజ్ అ కరెక్ట్ గాయ్ ఫర్ గెటింగ్ ఏ ఫార్మ్ పాండ్ షీట్. సో ఈవెన్ ఇప్పుడు మనం ఫార్మ్ పాండ్ స్టార్ట్ చేశాక ఐ థింక్ 40 to 50 people came here and they have seen the pond. I think a couple of leads even I have diverted to Pratik also. Okay. And everybody is happy with that. సో ఇప్పుడు ఏదైనా ఫార్మర్స్ కి మళ్ళీ గ్రీన్ ప్లాస్ట్ లో రికమెండ్ చేస్తాము. ఈవెన్ ఒకటి ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ ఎన్ అవేర్నెస్ ఆఫ్ మేకింగ్ ఏ ఫార్మ్ పాండ్స్. దాని నుంచి వచ్చే అంటే లైక్ బెనిఫిట్స్ కానీ, సెకండ్ థింగ్ ఫండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టేట్ హార్టికల్చర్ బోర్డ్తో వెళ్తే విల్ గెట్ అరౌండ్ some 20 lakhs of funds for it. అదేంటంటే ఒక 5 మంది రైతులు కలిసి చేసుకోవాలి. బట్ ఇఫ్ దే గో విత్ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఎక్స్క్లూజివ్ సింగిల్ ఫార్మర్ మనము పాండ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఒక 30 lakhs స్పెండ్ చేశాను ఈ పాండ్కి. ఫార్మ్ పాండ్ షీట్కి ఒక 12 lakhs, డిగ్గింగ్, ఫెన్సింగ్ అండ్ అంతా కలిపి మోటార్స్ ఇంక్లూడింగ్ మోటార్స్ అంతా కలిపి నాకు మొత్తం 30 lakhs అయిందండి. ఈరోజు వన్స్ వీ హ్యావ్ ద వాటర్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెన్స్ ఇన్ couple of 1 or 2 years I can bring out all this money. After that again it's easy for me to manage everything. సో ఒక ఫార్మ్ పాండ్ నుంచి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. Yes. ఈవెన్ ఆ ఫిషెస్ నుంచి వచ్చేవి కూడా కొద్దిగా లైక్ అదంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. సో అందుకోసమే ఫిషెస్ కూడా వేద్దామని అనుకుంటున్నాను. సో ఏదో చీప్ మెటీరియల్ యూస్ చేయడం వల్ల ఏదో ఎవరినో తీసుకోరాకుండా గ్రీన్ ప్లాస్ట్ వాళ్ళు 100% రికమెండ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. సార్ మనం ఇక్కడ వచ్చినాక కొంచెం అంటే డిఫరెంట్, అంటే మీరు అన్నీ తెలుసుకొని తర్వాత ఫార్మింగ్ చేయడానికి వచ్చారు. అండ్ తర్వాత ఒక పెద్ద ప్లానే ఉంది. సో అంటే జస్ట్ ఫార్మింగే కాదు, ఫార్మింగ్ నెక్స్ట్ స్టెప్ మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ గురించి అవన్నీ ప్లాన్ వేసుకొని నాట్ జస్ట్ యూ, మీతో కొన్ని చాలామంది ఫార్మర్స్ని ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ చేయాలని ఉండేది. సో దాని గురించి మనం మీతో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఫార్మ్ పాండ్ గురించి, అంటే ఫార్మ్ పాండ్ గురించి అయితే చాలామందికి ఫార్మ్ పాండ్ గురించి ఏమో తెలుసు, కానీ ఏం చెప్తారంటే సార్ ఫార్మ్ పాండ్ అనేది మనకి చాలా చిన్న ఎకర్స్ ఉన్నాయి సార్, వాళ్ళు వద్దు సార్ అట్లానే అంటారు. కానీ ఫార్మ్ పాండ్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయో, తర్వాత మీరు గ్రీన్ ప్లాస్ట్ వాళ్ళతో కలిసి చేశారు ఈ ఫార్మ్, సో వాళ్ళ నుంచి మీకు ఏం బెనిఫిట్స్ వచ్చాయి, సో క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి అనేది నాకు మన టీవీ వాళ్ళకి కూడా ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మా ఫార్మర్స్ తరఫున, మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ಜೈನ್ಸ್ ಜಗತ್ತಿನ ಅತಿದೊಡ್ಡ ಅಂಗಾಂಶ ಕೃಷಿ ಪ್ರಯೋಗಾಲಯ ಹಾಗೂ ಟಿಸಿ ಗಿಡಗಳ ಉತ್ಪಾದಕರು. ಸಮೃದ್ಧ ಇಳುವರಿಗೆ ಜೈನ್ ಜಿ ನೇನ್, ಯಾಲಕ್ಕಿ, ನೇಂದ್ರನ್ ಹಾಗೂ ಕೆಂಪು ಬಾಳೆ ಸಸ್ಯಗಳು.
ದಾಳಿಂಬೆ ಭಗವತಳಿಯ ರೋಗಮುಕ್ತ ಸಸಿಗಳು, ಲಕ್ನೋ 49 ಪೇರಳೆ, ಸ್ಟ್ರಾಬೆರಿ ಇತ್ಯಾದಿ ಗಿಡಗಳು ಯೋಗ್ಯ ಬೆಲೆಯಲ್ಲಿ. ಅಂಗಾಂಶ ಕೃಷಿಯ ಜಾಗತಿಕ ಬ್ರ್ಯಾಂಡ್ ಜೈನ್. ಕಲ್ಪತರು ಫಾರ್ಮ್ ಮತ್ತು ನರ್ಸರಿ ಹಲವು ತಳಿಗಳ ಕಾಳುಮೆಣಸು, ಕಾಫಿ, ಜಾಯ್ಕಾಯಿ, ಏಲಕ್ಕಿ, ಕೋಕೋ ಸಸಿಗಳು, ಮಿಯಾಜಾಕಿ ಮಾವು, ಜಪಾನೀಸ್ ರೆಡ್ ಸೀಬೆ, ಸೀಡ್ಲೆಸ್ ಹಲಸು, ಮೆಕೆಡೇಮಿಯಾ ಕಸಿ ಮುಂತಾದ ವಿಶೇಷ ಗಿಡಗಳು, ಅಡಿಕೆ, ತೆಂಗು, ಬಟರ್ ಫ್ರೂಟ್, ಸೇಬು, ಅಪ್ಪೇಮಿಡಿ ಇತ್ಯಾದಿ. ಶ್ರೀಗಂಧ, ಸಿಲ್ವರ್ ಓಕ್, ರಕ್ತಚಂದನ. ಕಲ್ಪತರು ಫಾರ್ಮ್ ಮತ್ತು ನರ್ಸರಿ, ಶಿವಮೊಗ್ಗ. ಮೇಘಾ ಸೋಲಾರ್ ಎನರ್ಜಿ ಸೊಲ್ಯೂಷನ್ಸ್ ಸುಲಭ ಲಭ್ಯ, ಕೈಗೆಟುಕುವ, ಸ್ವತಂತ್ರ, ಸುಸ್ಥಿರ ಭವಿಷ್ಯದ ಗ್ರೀನ್ ಎನರ್ಜಿ ಉಪಾಯ. ನಿರಂತರ ಉಚಿತ ನೀರಾವರಿಗೆ ಮೇಘಾ ಸೋಲಾರ್ ಪಂಪ್ ಸೆಟ್, ರೂಫ್ ಟಾಪ್ ಸೋಲಾರ್, ಸೋಲಾರ್ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಮತ್ತು ಸೋಲಾರ್ ಬೀದಿ ದೀಪಗಳು, ಡ್ರಿಪ್, ಸ್ಪ್ರಿಂಕ್ಲರ್, ಇರಿಗೇಷನ್ ಮತ್ತು ಫರ್ಟಿಗೇಷನ್ ಆಟೋಮೇಷನ್. ತೋಟಗಾರಿಕೆ, ಕ್ರೆಡಲ್ ಹಾಗೂ ಸೂರ್ಯಘರ್ ಸಬ್ಸಿಡಿ ಯೋಜನೆಯಡಿ ಅಂಗೀಕೃತ. ಮೇಘಾ ಆಗ್ರೋಟೆಕ್. ಎಂಎಸ್ಜಿಪಿ ನಗರ ಸಾವಯವ ಗೊಬ್ಬರ ಅತಿ ಕಡಿಮೆ ಬೆಲೆಯಲ್ಲಿ ದ್ವಿಗುಣ ಪೋಷಕಾಂಶ ಹೊಂದಿದ ಅತ್ಯುತ್ತಮ ಗೊಬ್ಬರ. ಇಲ್ಲ ಭಾರಲೋಹ, ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಿಂದ ಪರೀಕ್ಷಿತ. ಸಾವಯವ ಇಂಗಾಲ, ಎನ್ಪಿಕೆ, ಪಿಎಚ್, ಇಸಿ ಎಲ್ಲಾ ನಿಗದಿತ ಮಿತಿಯಲ್ಲಿ. ಅಡಿಕೆ, ತೆಂಗು, ಬಾಳೆ, ಕಾಫಿ, ದಾಳಿಂಬೆ, ದ್ರಾಕ್ಷಿ, ಕಬ್ಬು, ಭತ್ತ, ಜೋಳ, ಹತ್ತಿ ಹೀಗೆ ಎಲ್ಲಾ ಬೆಳೆಗಳಿಗೂ ಪ್ರಶಸ್ತ. ಜೀವಂತ ಮಣ್ಣು, ಸಮೃದ್ಧ ಬೆಳೆ, ಅತ್ಯಧಿಕ ಲಾಭಕ್ಕೆ ಎಂಎಸ್ಜಿಪಿ ಕಾಂಪೋಸ್ಟ್. ವಿಶ್ವದಾದ್ಯಂತ ಪೇಟೆಂಟ್ ಪಡೆದ ನ್ಯಾನೋ ತಂತ್ರಜ್ಞಾನದಲ್ಲಿ ತಯಾರಾದ ನೂವಾಲ್ಗಿ ದ್ರಾವಣ. ನೂವಾಲ್ಗಿ ಉಪಯೋಗಿಸಿದ ಮೇಲೆ ತುಂಬಾ ಇಳುವರಿನೂ ಬಂದಿದೆ. ಕಾಳುಮೆಣಸಿಗಂತೂ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ರೇಷ್ಮೆ ಎಲೆನೂ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತದೆ. ಗಿಡಗಳು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಆಯಿತು. ಯಾವುದೇ ರಾಸಾಯನಿಕ ಅಥವಾ ವಿಶೇಷ ಗೊಬ್ಬರಗಳ ಗೊಡವೆ ಇಲ್ಲದೆ ಎಲ್ಲ ಬೆಳೆಗಳಲ್ಲಿ ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಅಧಿಕ ಫಸಲನ್ನು ಪಡೆಯಿರಿ. ಯಾವಾಗಲೂ ನನ್ನ ಇರೋವರೆಗೂ ನೀವು ಅಲ್ಲಿಗೆ ಅಂತ ಬಿಟ್ಟು ಬಾಳಲ್ಲ ಅಂತ ಒಂದು ಭರವಸೆ ಕೊಡ್ತೀನಿ. ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್. ನಮಸ್ತೆ ಸರ್, ನಾವು ಇಲ್ಲಿ ಬಾಗೇಪಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ದೂರ ಆಂಧ್ರ ಕರ್ನಾಟಕ ಬಾರ್ಡ್ರಲ್ಲಿ ಇವ್ರ ಮೂರ್ತಿ ಅವ್ರದ್ದು ತೋಟಕ್ಕೆ ಬಂದಿದ್ವಿ. ಸರ್ ಇಲ್ಲಿ ತೋಟ ನೋಡಿದ್ರೆ ಇವರು ಈಗ ಮಾಡ್ತಾ ಇರೋದಾರೆ, ಈಗ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಸುಮಾರು 50 ಎಕರೆ ಇದೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು. ನಾವೀಗ ಅವ್ರನ್ನ ಮಾತಾಡಿಸಿದಾಗ ನಮಗೇನು ಅನಿಸ್ತು ಅಂತಂದ್ರೆ ಅವ್ರು ತಿಳ್ಕೊಂಡು ಕೃಷಿ ಮಾಡಕ್ ಬಂದವರು. ಅವ್ರು ಮುಂಚೆ ಸಾಫ್ಟ್ವೇರಲ್ಲಿ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಸಾಫ್ಟ್ವೇರ್ ಮಾಡ್ಕೊತ ಕೃಷಿ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದವರು. ಸೊ ಅವರಿಗೆ ಈ ಕೃಷಿ ಪಾಂಡ್ ಬಗ್ಗೆ ಇರಬಹುದು, ನೀರು ಚೆನ್ನಾಗಿರೋ ಕ್ವಾಲಿಟಿ ಬೇಕು, ನೀರು ಹೆಂಗಿರಬೇಕು ಅನ್ನೋದು ಬಹಳ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಗೊತ್ತು ಅಂತ ಅಂದ್ಕೊಂಡು. ಸೊ ಅವರು ಅಂದ್ರೆ ಹಿಂಗೆ ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಅವ್ರದ್ದೇ ನಾವು ತೊಗೊಂಡು ಮಾಡಿದ್ದಾಗಿತ್ತು ಅಂತ ಅಂದ್ಕೊಂಡು. ನಿಮ್ಮನ್ನು ಹೇಗೆ ಪರಿಚಯ ಅಂತ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಹಿಂಗೆ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ನಾವು 2-3 ಸಿಕ್ಕಾಪಟ್ಟೆಲ್ಲ ಕೇಳಿದೆ. ಹೌದು, ಅದೆಲ್ಲದಕ್ಕಿಂತ ಇವರದ್ದು ಕಾಸ್ಟ್ ಎಫೆಕ್ಟಿವ್, ಕ್ವಾಲಿಟಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ನನಗೆ ಅನಿಸ್ತು. ಅವ್ರು ಬಂದಿದ್ದು ಅಂತ. ಕಾಸ್ಟ್ ಎಫೆಕ್ಟಿವ್ ಇರಲಿಲ್ಲ. ಅದು ಹೆಂಗಾಗಿತ್ತಂದ್ರೆ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ಸುಮಾರು ಜಾಗ ಕೇಳಿದವರು, ಸುಮಾರು ಜನ ವಿಸಿಟ್ಗೂ ಬಂದಿದ್ದು. ನಾನು ಬರೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ 4-5 ಜನ ಬಂದು. ಸೊ ನಾನು ಬಂದಾಗ ಇವರೇ ಬಂದಿದ್ದು ಹೈದರಾಬಾದಿಂದ ವಾಪಸ್ ಇಲ್ಲಿ ಬಂದು ಸ್ಯಾಂಪಲ್ಸ್ ಎಲ್ಲ ತೊಗೊಂಬಂದೆ, ಶೀಟ್ ಎಲ್ಲ ತೋರಿಸಿದೆ. ಅವ್ರಿಗೆ ಟೆಕ್ನಿಕಲಿ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದೆ ಯಾವ ಥರ ಶೀಟ್ ಏನಾಗುತ್ತೆ ಅಂತ. ಪ್ರೈಸಿಂಗಲ್ಲೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಬಾರ್ದಂತ ನಾವೇ ಹೇಳಿದ್ವಿ. ಪ್ರೈಸಿಂಗ್ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ಕಾಂಪಿಟೇಟಿವ್ ಇರುತ್ತೆ, ಬಟ್ ಎಲ್ಲ ಕಂಪ್ನಿಗೂ ಮ್ಯಾಚ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. 500 ಮೈಕ್ರೋನಲ್ಲಿ ನಾನು ಹೇಳಿದಂಗೆ ಮುಂಚೆನೂ ಸುಮಾರು ಸಲ ಹೇಳಿದ್ದೀನಿ, ಸೆಲ್ಜರ್ ಲೂಮ್ ಮೇಕ್ ಇರುತ್ತೆ, ಸರ್ಕ್ಯುಲರ್ ಲೂಮ್ ಮೇಕ್ ಇರುತ್ತೆ, ಕ್ವಾಲಿಟಿ ವ್ಯತ್ಯಾಸ ಇರುತ್ತೆ. ಎಲ್ಲ ಮೇಲೆ ಪ್ರಿಂಟ್ 500 ಮೈಕ್ರೋನ್ ಇರುತ್ತೆ, ಟಾಪಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಅದೇ ಕಾಣುತ್ತೆ. ಬಟ್ ನೀವು ಬಾಟಮಲ್ಲಿ ತಿರ್ಗಿಸಿಟ್ಟು ನೋಡಿದಾಗ ಕ್ವಾಲಿಟಿ ಅದ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ದೆನ್ ನಮ್ಮ ರೆಫರೆನ್ಸ್ಗಳು ಕೊಟ್ಟೆ, ಬಾಗೇಪಲ್ಲಿಯಲ್ಲಿ ಯಾವ್ದು ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀವಿ. ಅವ್ರು ಅಲ್ಲೋಗಿ ವಿಸಿಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಬಂದರು. ಆಂಧ್ರದಲ್ಲೂ 4-5 ಜಾಗ ಅವ್ರದ್ದು ರೆಫರೆನ್ಸ್ ಕೊಟ್ಟೆ. ಪಿಲೇದಲ್ಲಿ, ಮದನಪಲ್ಲಿದಲ್ಲಿ ಅವ್ರು ಕೇಳಿದ್ರು ನನಗೆ ಎಲ್ಲಿ ದೊಡ್ಡ ಪಾಂಡ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಸೊ ಅಲ್ಲೋಗಿ ನೋಡಿ ಬಂದು ಆ ಕಸ್ಟಮರ್ ಹತ್ರ ರಿವ್ಯೂಸ್ ತೊಗೊಂಡು ಮತ್ತು ನನ್ನ ಕರೆದು ನೆಗೋಸಿಯೇಷನ್ ಮಾಡಿ. ಬಟ್ ನೆಗೋಸಿಯೇಷನಲ್ಲೂ ತುಂಬ ಕಮ್ಮಿ ಮಾಡಿಸಿದ್ರು. ಬಟ್ ಆಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಯಿತು ಕ್ವಾಲಿಟಿ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಯಾಕಂದ್ರೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಪಾಂಡ್ ಮಾಡ್ತಾರೆ, ಪ್ರೈಸ್ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್, ಕ್ವಾಲಿಟಿ ಮೇಲೆ. ಅವ್ರ ಮೇನ್ ಕ್ವಾಲಿಟಿ ನೋಡಿ ಎಲ್ಲ ಸ್ಯಾಂಪಲ್ಸ್ ಅನ್ನ ವಿಚಾರಿಸಿ ಏನ್ ಡಿಫ್ರೆನ್ಸ್ ಇದೆ ಅವ್ರಿಗೆ. ಯಾಕಂದ್ರೆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಯಾರಿಗೂ ಗೊತ್ತಾಗಲ್ಲ ಡಿಫ್ರೆನ್ಸ್ ಏನಿರುತ್ತೆ ಅಂತ. ಅದು ಹೇಳಿದ್ಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಯಿತು. ಆಮೇಲೆ ಅವರು 4 ಜಾಗ ರೆಫರೆನ್ಸ್ ತೊಗೊಂಡು ಬಂದು ಆಮೇಲೆ ಸುಮಾರು ಒಂದು 5 ಸಲ ಬಂದಿದ್ದೀನಿ. ಬಿಫೋರ್ ಎಕ್ಸ್ಕವೇಷನ್, ಆಫ್ಟರ್ ಎಕ್ಸ್ಕವೇಷನ್, ಆಮೇಲೆ ಕ್ವಾಲಿಟಿ ಬಗ್ಗೆ ಹೇಳೋದಕ್ಕೆ. ಆಮೇಲೆ ಅವರೆಲ್ಲ ಒಪ್ಕೊಂಡು ಮಾಡಿಸಿರೋದು. ಫಸ್ಟ್ ಅವ್ರು ಸಣ್ಣ ಪ್ಲಾನ್ ಇತ್ತು ನಂದು ಪಾಂಡ್ ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಅಷ್ಟು ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅವರು. ಅದೇ ವಾಟರ್ ಕೆಪಾಸಿಟಿ, ಇಷ್ಟು ಎಕರೆಗೆ ಎಷ್ಟು ನೀರು ಬೇಕು, ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಏನಿರುತ್ತೆ, ಗಿಡಗಳು ಎಷ್ಟಿದಾವೆ. ಸೊ ಚಿಕ್ಕ ಪಾಂಡ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ಏನು ಯೂಸ್ ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ. ಸೊ ನಾವು ಹೇಳಿದ್ವಿ ನಿಮ್ದು ಪ್ಲಾಂಟ್ಸ್ ಪ್ರಕಾರ ಇಷ್ಟು ಕೆಪಾಸಿಟಿ ಬೇಕು. ಆಮೇಲೆ ಅವ್ರು ಅರ್ಥ ಮಾಡಿದ್ರು ವಾಟರೇ ನೀರು ಎಲ್ಲಕ್ಕಿಂತ ಮುಖ್ಯ ಇಲ್ಲ. ಸೊ ಅದಾದ್ಮೇಲೆ ಈ ಸೈಜ್ ಹೇಳಿದ್ಮೇಲೆ ಈ ಡೈಮೆನ್ಷನ್ಸ್ಗೆ ಕರೆಕ್ಟಾಗಿ ಮಾಡಿ
ಅವ್ರು ಮಾಡಿದ್ರು. ಸೆಂಟರ್ 4-5 ಸಲ ವಿಸಿಟ್ಗೂ ಬಂದೆ, ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಬಂಡೆ ಸಿಕ್ತು ಅವ್ರಿಗೆ. ಬಂಡೆಗೆ ಏನು ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಬಂಡೆಗೆ ನಾವು ಬ್ಲಾಸ್ಟಿಂಗ್ ಮಾಡೋದು ಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ವಿ, ಯಾಕಂದ್ರೆ ಅದು ರೌಂಡ್ ಆಗಿತ್ತು ಬಂಡೆ, ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಇತ್ತು. ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ಎಕ್ಸ್ಪೆನ್ಸಸ್ ಡಬಲ್ ಆಗುತ್ತೆ ಬ್ಲಾಸ್ಟಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ. ಸೊ ಬ್ಲಾಸ್ಟಿಂಗ್ ಮಾಡಬೇಡಿ, ಆಮೇಲೆ ಸ್ಲೋಪ್ ಯಾವ ತರ ಕೊಡಬೇಕು ಎಲ್ಲ ಹೇಳಿದ್ ಕೊಟ್ಟಿದ್ಮೇಲೆ ನಾವು ಹೇಳಿದಂಗೆ ನೀಟಾಗಿ ರೆಡಿ ಮಾಡಿದ್ದು. ಅಂಡ್ ಇವಾಗ ಆಯ್ತು ಆಲ್ಮೋಸ್ಟ್ 7 ಮಂತ್ಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ಸೊ ನೀವು ಪ್ರತಿ ಬಾರಿ ನೀವು ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ದಂಗೆ ಫಸ್ಟ್ ಎಕ್ಸ್ಕವೇಷನ್ ಇಂತ ಮುಂಚೆ ಬಂದು ಎಕ್ಸ್ಕವೇಷನ್ ಮಾಡೋದೆಲ್ಲ ನೀವೇ ಸೂಪರ್ವೈಸ್ ಮಾಡಿ ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ಸ್, ವಾಟರ್ ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ಸ್ ಎಲ್ಲ ಹೇಳಿದ್ಮೇಲೆ ಅವ್ರು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ. ಸರ್ ಅವರು ಅದೇ ಹೇಳ್ತಿದ್ರು, ಇದು ಅವ್ರ ಪ್ಲಾನ್ ನಿಮ್ಮದೇ ಪ್ಲಾನ್ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಜಮೀನಿಗೆ ಸ್ವಲ್ಪ ಹೈಟಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಜಮೀನಿಂದ ಹೈಟು ಆಕ್ಚುಲಿ ಅವ್ರದ್ದು ಲ್ಯಾಂಡ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಒಂದು ಸೈಡ್ ಫುಲ್ ಡೌನ್ ಆಗಿದೆ. ಸೊ ನಾವು ಗ್ರೌಂಡ್ ಲೆವೆಲ್ ಮಾಡಿದಾಗ ಏನಾಗುತ್ತೆ, ಮಳೆ ಈ ಕಡೆ ಮಳೆ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ, ಬಂದಾಗ ಹೆವಿ ಮಳೆ ಬರುತ್ತೆ. ಆ ಮಳೆ ನೀರೆಲ್ಲ ಅವ್ರು ಹೇಳಿದ್ರು ನಂಗೆ ವಾಟರ್ ಕ್ಲೀನ್ ಆಗಿರ್ಬೇಕು, ಮಳೆ ನೀರಿಗೆ ನಾನು ಬೇರೆ ಕಡೆ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ 2 ಚಿಕ್ಕದ ಪಾಂಡು, ಸೊ ಅಲ್ಲಿಂದ ಆಮೇಲೆ ಫಿಲ್ಟರ್ ಮಾಡಿ ಇದ್ರಲ್ಲಿ ಹಾಕ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸೊ ಅದಕ್ಕೆ ಇದು ಬರೀ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಲಿ ಬೋರು ಪ್ಲಸ್ ಕ್ಲೀನ್ ವಾಟರ್ಗೆ ಮಾಡಿರೋದ್ರಿಂದ ಇದನ್ನ ಆಮೇಲೆ ನಾವು ಗ್ರೌಂಡ್ ಲೆವೆಲ್ ಇಂದ ಹೈಟ್ ಮಾಡಿದ್ವಿ. ಯಾಕಂದ್ರೆ ಮಳೆ ಬಂದಾಗ ನೀರು ಒಳಗಡೆ ಬರಬಾರ್ದು ಅಂತ ಹೈಟ್ ಮಾಡಿಸಿದ್ವಿ. ಸೊ ಹೈಟ್ ನಾವು 5 ಫೀಟ್ ಹೇಳಿದ್ವಿ, ಇವ್ರು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿನೇ ಮಾಡಿದ್ದಾರೆ, ಬಟ್ ಚೆನ್ನಾಗಿ ಕಾಂಪ್ಯಾಕ್ಷನ್ಸ್ ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಕೊಟ್ಟೆ ಮಾಡ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ. ಬಟ್ ಇದು ಎಲ್ಲ ಕಡೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಲ್ಲ, ಕೆಲವು ಕಡೆ ನಾವು ಹೈಟ್ ಮಾಡ್ಬೇಕಾಗತ್ತೆ, ಎಲ್ಲಿ ಲ್ಯಾಂಡ್ ನಮ್ಗೆ ಲೆವೆಲ್ ಸಿಗಲ್ಲ. ಈಗ ನೀವು ಈ ಲ್ಯಾಂಡ್ ನೋಡ್ಬೋದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹಿಂಗ್ ಡೌನ್ ಇದೆ, ಮಳೆ ನೀರು ಬಂದ್ರೆ ಹಿಂಗ್ ಬರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಹೈಟ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ, ಎಲ್ಲ ನೀರು ಇದ್ರೊಳಗೆ ಬರುತ್ತೆ. ಸೊ ಅಕಸ್ಮಾತ್ ಹಿಂಗ್ ಬಂತು ಅಂದ್ರೆ ಅವ್ರು ಪ್ರತಿ ವರ್ಷ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕಾಗತ್ತೆ. ಹೌದು, ಬೇಸಿಗೆ ಕಾಲದಲ್ಲಿ ಯಾವಾಗ ಖಾಲಿ ಆಗುತ್ತೆ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಮೋಟರ್ಗಳು ಜಾಮ್ ಆಗೋದು ಅದೆಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ ಬಂದೇ ಬರುತ್ತೆ, ಡ್ರಿಪ್ ಅಲ್ಲಿ ಮಣ್ಣು ಹೋಗುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ಇವಾಗ ಇದು ನೋಡಿ 7 ಮಂತ್ಸ್ ಆಯ್ತು, ಯಾವ ಹೇಳಲ್ಲ ಈ ನೀರು ಇಷ್ಟು ಕ್ಲೀನ್ ಆಗಿದೆ, ಬಹಳ ಕ್ಲೀನ್ ಆಗಿದೆ ಸರ್. ಅದಕ್ಕೆ ಟೋಟಲ್ ಬೋರ್ ನೀರು ಪ್ಲಸ್ ಕ್ಲಿಯರ್ ನೀರು. ನಾನೇ ಅನ್ಕೊಂಡಿದ್ದು ನೀವು ಈಗ ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದು ನೋಡಿ, ಬಹುಶಃ ಏಪ್ರಿಲ್ ಮೇದಲ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿರಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. ಅವ್ರು ಜನವರಿ ಅಂದಾಗ ನನಗೆ ಅಷ್ಟೇ ಇಲ್ಲ, ಡಿಸೆಂಬರ್ 24th ಇದು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿರೋದು. ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಿರೋದು ಅರೌಂಡ್ ಲಾಸ್ಟ್ ಜುಲೈಯಲ್ಲಿ ಫಸ್ಟ್ ವಿಸಿಟ್ ಬಂದಿದೆ, ಮತ್ತು ಅಕ್ಟೋಬರ್ ಒಂದು 5 ತಿಂಗಳು ನಡೀತಿದೆ. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರ ಡಿಸಿಷನ್ ಅವ್ರು ಚಿಕ್ಕ ಪಾಂಡ್ ಮಾಡೋದಲ್ಲಿದ್ವು, ಆಮೇಲೆ ದೊಡ್ಡ ಪಾಂಡ್ ಮಾಡ್ಬೇಕಂತ ಬಂದಿರೋದಕ್ಕೆ ಎಲ್ಲ ಪ್ಲಾನಿಂಗ್ ಮಾಡಿ ಎಕ್ಸ್ಕವೇಷನ್ ಟೈಮ್ ಆಯ್ತು, ಲ್ಯಾಂಡ್ ಫೈನಲ್ ಮಾಡೋದಕ್ಕೆ ಎಲ್ಲ ಆಯ್ತು ಟೈಮು. ಅದಾದ್ಮೇಲೆ ಇದು ಮಾಡಿಸಿರೋದು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಇದು ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ಬಟ್ ಟೆಕ್ನಿಕಲಿ ಹೇಳಿದಾಗ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಯ್ತು, ಸೌಂಡ್ ಆಯ್ತು. ಇವರು ಒಂದು ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ ಇದ್ದಾಗ ಎಲ್ಲ ಸ್ಟಡಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಹಂಗಿಲ್ಲ, ನನ್ನ ಎಕ್ಸ್ಪ್ಲನೇಷನ್ ಆದ್ಮೇಲೆನೂ ಅವ್ರು 10 ಜಾಗ ಹೋಗಿ ವಿಚಾರಿಸಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಸ್ಯಾಂಪಲ್ಸ್ ಅನ್ನ ನಾನು ಹೇಳಿರೋ ಪ್ರಕಾರ ಟೆಸ್ಟ್ ಮಾಡಿ ಟರ್ನ್ ಮಾಡಿ ನೋಡಿ, ಪ್ರೈಸಿಂಗ್ ಇದಕ್ಕೆ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ, ಅವ್ರಿಗೂ ಅರ್ಥ ಆದ್ಮೇಲೆ ಆಯ್ತು ಇದಕ್ಕೆ ನೆಗೋಷಿಯೇಷನ್ಸ್ ಕೂತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇದು ಫೈನಲ್ ಮಾಡಿರೋದು ಅಂತ. ಸರಿ, ಇದು ನಾವು ಹೇಳಿದಂಗೆ ಅವ್ರು ಕೇಳಿದ್ವಿ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಪಾಂಡ್ ಮುಗಿಯತ್ತಾ ಅಂತ. ನಾನು 2 days ಅಲ್ಲಿ ಮುಗಿಸ್ಕೊಡ್ತೀನಿ ಅಂತ ನಾವು ಬೆಳಿಗ್ಗೆ 6 ಗಂಟೆಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಮಧ್ಯಾಹ್ನ ಮುಗಿಸ್ಕೊಟ್ಟಿರೋದು, 1.5 day ಮುಗಿಸ್ಕೊಟ್ಟಿದ್ವಿ. ಈಗ ಸರ್ ನಿಮ್ಮನ್ನೇ ಕೇಳೋದ್ರೆ, ಈಗ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಎಕ್ಸ್ಕವೇಷನ್ ಆಗತ್ತಲ್ವಾ, ಅದಾದ ತಕ್ಷಣ ಏನ್ ಮಾಡ್ತೀರಾ ನೀವು ಬಂದು ಅಂತ ಅಂದ್ಕೊಂಡು? ಹೇಗೆ ನಾವು ಬಂದು ಫಸ್ಟ್ ಏನ್ ಮಾಡ್ತೀವಿ, ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆಯಾ, ಕಲ್ಗಳಿಗೆ ಏನಾದ್ರು ಇದೆಯಾ, ಏನ್ ಪ್ರಿಕಾಷನ್ಸ್ ಮಾಡಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಶೀಟ್ ಹಾಕಿದ್ಮೇಲೆ ನಾಳೆ ದಿವಸ ತೊಂದರೆ ಬರಬಾರ್ದು, ಅದಕ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಎಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಗೈಡೆನ್ಸ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಹೆಂಗ್ ಟ್ರೆಂಚ್ ಮಾಡಿಸ್ಬೇಕು, ಲಾಕಿಂಗ್ ಹೆಂಗ್ ಇದು ಮಾಡೋಕ್ಕೆ, ಟ್ರೆಂಚ್ ಏನು ಮಾಡಬೇಕು ಎಲ್ಲ ಕ್ಲೀನಾಗಿ ನೋಡಿಕೊಂಡು ಅದಾದಮೇಲೆ ಏನು ಮಾಡ್ತೀವಿ, ಆಮೇಲೆ ಮೆಟೀರಿಯಲ್ ಕಳಿಸಿ ಆಮೇಲೆ ಇನ್ಸ್ಟಾಲೇಷನ್ಗೋಸ್ಕರ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತೀವಿ. ಅಂದ್ರೆ ಈಗ ಕಲ್ಲಿರಬಾರ್ದು ಅಂತಂದ್ರೆ, ಕಲ್ಲು ಅಂತಂದ್ರೆ ಮಧ್ಯ ಕಲ್ಲಿದ್ರೆ ಶೀಟ್ ಹರಿಯ ಮಧ್ಯ ಕಲ್ಲಿಲ್ಲ, ಇದರಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ ಮಣ್ಣಲ್ಲಿ ಕೆಲವು ಚೂಪ್ ಕಲ್ಲು ಇರ್ತವೆ. ಒಂದೊಂದು ಕಡೆ ನಮ್ಮ ನೀವು ದಕ್ಷಿಣ ಕರ್ನಾಟಕ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಮಣ್ಣಲ್ಲಿ ಕಲ್ಲು ಇರ್ತಾವ, ಎಕ್ಸ್ಕವೇಷನ್ ಮಾಡೋವಾಗ ಅದು ಹಂಗೆ ಬಿಟ್ಬಿಡ್ತವೆ. ಅದು ಬಿಡುವಾಗ ಏನಾಗುತ್ತೆ, ಇವಾಗ ಹೆಂಗ್ ಅನ್ಸಲ್ಲ, ನಾವು ನೀರು ತುಂಬಿದ ಒಂದು 6 months 7 months ಮೇಲೆ ಪ್ರೆಷರ್ ಹೆಂಗ್ ಬೀಳ್ತಾ ಇರುತ್ತೆ, ಆ ಕಲ್ಲು ಚೂಪಾಗಿರುತ್ತಲ್ಲ, ಇದು ಆಫ್ಟರ್ ಆಲ್ ಇದು ಪ್ಲಾಸ್ಟಿಕ್. ನೀವು ಯಾವ್ದು 1 mm ತಗೊಂಡ್ರು ಪ್ರೆಷರ್ ಬಿದ್ದಾಗ ಒಂದು ಟೈಮ್ ಆದ್ಮೇಲೆ ಒಂದು ಲಿಮಿಟ್ಗೆ ಅಷ್ಟೇ ಅದು ತಡೆಯುತ್ತೆ, ಆಮೇಲೆ ಅದೇನ ಕಟ್ ಆಗಿ ಹೋಲ್ಸ್ ಆಗುತ್ತೆ. ಇವಾಗ ನಮ್ಗೆ ದಕ್ಷಿಣ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ 1-2 ಕಡೆ ಸೇಮ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತು. ಇವಾಗ ನಮ್ಮ ಮೇಲೆ ಹೇಳಿದ್ವು, ಆಮೇಲೆ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಸೈಡ್ ಅಲ್ಲಿ. ಸೊ ಅಲ್ಲಿ ಏನಾಗಿತ್ತು ಅಂದ್ರೆ, ಅದು ಕಲ್ಲಲ್ಲಿ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಮಣ್ಣನ್ನ ಪ್ಯಾಚಿಂಗ್ ಮಾಡಿದಾವೆ, ಸುಮ್ನೆ ಒಂದು ಅರ್ಧ ಇಂಚ್ ಪ್ಯಾಚಿಂಗ್ ಮಾಡಿ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಇವಾಗ ಅದು ಏನಂದ್ರೆ ಯಾವ್ದು ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಹತ್ರ ನೋಡಿ ಮಾಡಿಸಿದಾರೆ. ನಾವು ಇನ್ಸ್ಟಾಲೇಷನ್ ಮಾಡುವಾಗ ನಮ್ಗೇನ್ ಹೇಳಿದ, ನಾವು ಹೋದಾಗ ಇದ್ದಮ್ ಸ್ಮೂತ್ ಆಗಿದೆ, ಕೇಳಿದ್ವಿ ಹೆಂಗ್ ಮಾಡ್ಸಿದ ಅಂತ. ಇಲ್ಲ ಇದು ಇದೇ ತರ ಇರೋದು ಅಂತ ಹೇಳಿದಕ್ಕೆ ನಾವು ಶೀಟ್ ಹಾಕಿದ್ವಿ. 6 months ಮೇಲೆ ಏನಾಯ್ತು, ಲೀಕೇಜ್ ಆಗೋದು ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. ನಾವು ಮತ್ತು ಅಲ್ಲಿ ಹೋಗಿ ವಿಸಿಟ್ ಮಾಡಿ ನೋಡಿದಾಗ ಗೊತ್ತಾಯ್ತು ಕೆಳಗಡೆಯಿಂದ ಎಲ್ಲ ಕಲ್ಲು ಚುಚ್ಕೊಂಡ್ ಬಂದಿದೆ. ಆಮೇಲೆ ನಾವು ಕೇಳಿದ್ವಿ, ಇದು ನಮ್ಗೆ ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತಲ್ಲ ಸರ್. ಇಲ್ಲ, ನಮ್ಮ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಎಲ್ಲ ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿಲ್ವಾ. ಸೊ ಈ ಪ್ರಿಕಾಷನ್ಸ್ ಅನ್ನ ನಮಗೂ ಒಂಥರ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಆಯ್ತು, ನಾವು ರೈತರಿಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಬಾರ್ದಂತ ಮತ್ತು ಅವ್ರಿಗೆ ರೀವರ್ಕ್ ಮಾಡ್ಕೊಟ್ವಿ ಅದನ್ನ. ಬಟ್ ಅದರಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಇವಾಗ ಜಾಸ್ತಿ ಕಲ್ಲಿದೆ, ನಾವೇನ್ ಹೇಳ್ತೀವಿ ಬರೀ ಶೀಟ್ ಹಾಕೋಲ್ಲ, ಕೆಳಗಡೆ ಒಂದು ಜಿಯೋ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಬರುತ್ತೆ, ಅದು ಹಾಕ್ಬಿಟ್ಟು ಸೆಂಟರಲ್ಲಿ ಬ್ಯಾಡ್ ಅಂದ್ರೂ ಈ ಆಲ್ ಎಡ್ಜಸ್ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಜಿಯೋ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಹಾಕಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ, ಲೈಫ್ ಆಟೋಮೆಟಿಕ್ಲಿ 20 years 30 years ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಇದರಲ್ಲಿ ನೋಡಿ ಮೇಜರ್ ಸಮಸ್ಯೆ ಇರೋದು ಅದೇ.
ಫೆನ್ಸಿಂಗ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾಯಿ ಬಿದ್ದೋಗುತ್ತೆ, ಇಲ್ಲ ಈ ಕಲ್ ಚುಚ್ಕೊಂಡು ಡ್ಯಾಮೇಜ್ ಆಗುತ್ತೆ. ಇಂದ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಲ್ಲ. ಇಂದ ಪ್ರಾಬ್ಲಮ್ ಯಾವಾಗ ಆಗುತ್ತೆ, ನೀವು ಮಟೀರಿಯಲ್ ಕಾಸ್ಟಿಂಗ್ ನೋಡಿ ನೀವು ಕಮ್ಮಿ ರೇಟ್ ತಗೊಳಕ್ ಹೋದ್ರೆ ನಿಮ್ಗೆ ನಾವು ಸುಮಾರು ಕಡೆ ನೋಡಿದೀವಿ ಸರ್. ಈಗ ಪಾಂಡ್ ಹಾಕಿರ್ತಾರೆ 6 ತಿಂಗಳು, ಅದೇನಂದ್ರೆ ನಾವು ಮನೆ ಮೇಲೆಗಡೆ ತಡಪಲ್ ಹಾಕ್ತಿವಲ್ಲ, ಅದನ್ನ ಹಾಕೊಂಡು ಪಾಂಡ್ ಮಾಡ್ಬೋದು. ಅದು ವೈಟ್ ಆಗಿ ಪುಡಿ ಅದೇನು ನೋಡಿಲ್ಲ. ಬಟ್ ಏನಾಗುತ್ತೆ, ಜನರು ಸ್ವಲ್ಪ ಕಾಸ್ಟಿಂಗ್ ನೋಡ್ತಾರೆ. ಕಾಸ್ಟಿಂಗ್ ಅಷ್ಟೊಂದು ವ್ಯತ್ಯಾಸನೂ ಬರಲ್ಲ ಅವ್ರಿಗೆ. ಟೋಟಲ್ ಅಲ್ಲಿ ನೋಡಕ್ ಹೋದ್ರೆ ಕಾಸ್ಟಿಂಗ್ ಅಷ್ಟೊಂದು ವ್ಯತ್ಯಾಸ ಬರಲ್ಲ. ಬಟ್ ರೈಟ್ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಜಿಯೋ ಮೆಂಬ್ರೇನ್ ಅಂತ ಏನ್ ಬರುತ್ತೆ ಅದೇ ಹಾಕ್ಬೇಕು. ಇದಕ್ಕೆ ಟಾರ್ಪಲಿನ್ ಹಾಕ್ಬಾರ್ದು. ಟಾರ್ಪಲಿನ್ ಹಾಕೋದಕ್ಕೆ ನಾವೇ ಕ್ರೂಡ್ ಬಟ್ಟೆಗಳು ಮಾಡ್ಕೊಂಡು ಹಾಳಾಗಿ ಸುಮಾರಷ್ಟು ಕಡೆ ನೋಡಿದೀವಿ ನಾವು ಹಾಳಾಗಿರೋದಂತ. ಸರ್, ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಇದಕ್ಕೇನೆ ಬಂದ್ರೆ ಈಗ ಅವರದ್ದು ಈಗ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಸುತ್ತದ್ದು. ಪ್ರತಿ ಸಲ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತೀವಿ ನಾವು, ಇವ್ರಿಗಂತಿಲ್ಲ, ಎಲ್ಲಾ ಪಾಂಡ್ಗೂ ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ಫಸ್ಟ್ ಪಾಂಡ್ ತೆಗ್ಸಿ ಟ್ರೆಂಚ್ ಮಾಡ್ಬೇಕು ಕಂಪಲ್ಸರಿ. ಕೆಲವು ಜನ ಟ್ರೆಂಚ್ ಮಾಡಲ್ಲ, ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಶೀಟ್ ತಗೊಂಡ್ ಹಾಕಿ ಮೇಲೆ ಚೀಲ ಮೂಟೆ ಇಟ್ಬಿಡ್ತಾರೆ. ಅದು ಒಂದೊಂದ್ಸಲ ಹೋಗಿ ಕೆಳಗಡೆ ಗಾಳಿ ಹೆವಿ ಇದ್ರೆ ಎಲ್ಲ ಹಾಕಿರೋದೆಲ್ಲ ಮತ್ತು ಒಳಗಡೆ ಮತ್ತು ಇನ್ಸ್ಟಾಲೇಷನ್ ಮಾಡೋದು. ಫಸ್ಟ್ ಟ್ರೆಂಚ್ ಮಾಡಿ ಅದರಲ್ಲೇ ಮಣ್ಣು ಮೂಟೆ ತುಂಬಿ, ನಾವು 3 ಅಡಿ 4 ಅಡಿಗೆ ಒಂದೊಂದು ಮಣ್ಣು ಮೂಟೆ ತುಂಬಿ ಇಡಬೇಕು. ಪಾಂಡ್ ಒಂದು 70-75% ಆಗಿದ ತಕ್ಷಣನೇ ಆ ಮಣ್ಣು ಮೂಟೆ ಅಲ್ಲೇ ಖಾಲಿ ಮಾಡಿ ಟ್ರೆಂಚ್ ಒಂದೇ ಸಲ ಪರ್ಮನೆಂಟ್ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಬಿಟ್ಟು, ಅದೇನಾಗುತ್ತೆ, ಶೀಟ್ ಎಷ್ಟು ಬೇಕು ನಾವು ಇಲ್ಲಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಬಿಟ್ಟಿರ್ತೀವಿ. ಈಗ ನೀವು ಇಲ್ಲಿ ಔಟ್ ಸೈಡ್ ನೋಡಿರ್ಬೇಕು, ಇದು ಇವಾಗ ಇಷ್ಟು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ನಿಮ್ಗೆ, ಬಟ್ ಇದು ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು 4 ಅಡಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಬಿಟ್ಟಿದ್ವಿ ನಾವು. ಅದೇನಾಗುತ್ತೆ, ನೀರ್ ಹೆಂಗಾಗತ್ತೆ, ಇದು ಎಲ್ಲ ಮಣ್ಣಿರೋದು, ಕಾಂಕ್ರೀಟ್ ಇಲ್ಲ ಕೆಳಗಡೆ. ಸೊ ಎಲ್ಲೆಲ್ಲಿ ಬೇಕು ಅಲ್ಲಿ ಸೆಟಲ್ ತಗೊಳುತ್ತೆ. ಪ್ರೆಷರ್ ಬಿದ್ದಾಗ ಅದು ಸೆಟಲ್ ಆಗುತ್ತೆ. ಸೆಟಲ್ ಆದ್ಮೇಲೆ ಇದನ್ನ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಬೇಕು. ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಮಾಡಿದ್ರೆ ಇದು ಪರ್ಮನೆಂಟ್ ಒಂದ್ಸಲ ಪರ್ಮನೆಂಟ್. ಅಂದ್ರೆ ಹೆಂಗಂದ್ರೆ ನೀರು ಬಿದ್ದಾಗ ಮಣ್ಣು ಕೆಳಗಡೆ ಹೋಗುತ್ತೆ. ಮಣ್ಣು ಕೆಳಗಡೆ ಹೋದ್ರೆ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಅನ್ನು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಎಳ್ಕೊಳ್ಳುತ್ತೆ. ಸೊ ಒಂದ್ ಬಾರಿ ಫುಲ್ ಒಂದು 75% ತುಂಬಿದ ಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ವಾಟರ್ ಪ್ರೆಷರ್ ಬಿದ್ದಿದ ಮೇಲೆ ಶೀಟ್ ಎಲ್ಲ ಸೆಟಲ್ ಆಗುತ್ತೆ. ಆಮೇಲೆ ನೀವು ಇದು ಟ್ರೆಂಚ್ ಅನ್ನ ನೀವು ಈಗ ಒಂದು ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಈಗ ಅಕಸ್ಮಾತ್ ಒಂದು ಇಷ್ಟು ಶೀಟ್ ಬಿಟ್ಟಿದ್ರಿ, ಅದು ಅಷ್ಟು ತಗೊಂಡು ಹೋಗಿದ್ದು ಇದೆಯಲ್ಲ. ಸೊ 1.5-2 ಅಡಿ ನೋಡಿ ಅಲ್ಲೇ ನೀವು ಅಲ್ಲಿವರೆಗೆ ಇತ್ತು, ಅದೆಲ್ಲ ಹೇಳ್ಕೊಂಡಿದೆ. ಆ ಪೂರ್ತಿ ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ಮತ್ತೆ ಶೀಟ್ ಅಟ್ಯಾಚ್ ಮಾಡ್ತೀರಾ ಹೇಗೆ? ಬೈ ಚಾನ್ಸ್ ಕಮ್ಮಿ ಬಿದ್ರೆ ನಾವು ಅಟ್ಯಾಚ್ ಮಾಡ್ತೀವಿ. ಇವಾಗ ಈ ಕಡೆ ಏನಾಯ್ತು, ಮಣ್ಣು ಕುಸಿದೋಗಿ ಒಂದೊಂದ್ ಕಡೆ ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ಇವತ್ತು ಅದೇ ಅಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ಮಾಡಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಹೌದು, ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. ನಮಗೆ ಆಕ್ಚುಲಿ ಅಂದ್ರೆ ರೈತರು ಹೇಳಿದ್ದು, ಇವರು ರೈತರು ಹೇಳ್ತಾ ಇರೋದು ಅದು ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ಅವ್ರು ಬರೇ ಬಂದು ಪಾಂಡ್ ಮಾಡ್ಕೊಟ್ಟು ಹೋಗೋದು ಒಂದೇ ಅಲ್ಲ, ಜೊತೆ ಏನೇ ಒಂದು ಸಣ್ಣ ಸಮಸ್ಯೆ ಇದ್ರು ನಾವು ಇವತ್ತು ಫೋನ್ ಮಾಡ್ರೆ ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ಅವ್ರು ಬರ್ತಾರೆ, ಇಲ್ಲ ಯಾರು ಬರ್ರು ಕಳ್ಸಿಕೊಡ್ತಾರೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಸೊ ಈ ತರದ್ದು ಒಂದು ಸರ್ವಿಸ್ ಅನ್ನೋದಿದ್ರೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಈ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಅದೇ ಮುಖ್ಯ ಇದೆ. ಸರ್ವಿಸ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಿಲ್ಲ. ಕೆಲವು ಜಾಗ ಸುಮಾರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ರೆಡಿಮೇಡ್ ತರಿಸಿ ಹಾಕ್ಬಿಡ್ತಾರೆ, ಡ್ಯಾಮೇಜ್ ಆದ್ರೆ ಮತ್ತೆ ಯಾರು ಆಮೇಲೆ ಇನ್ನೊಂದೇನಾಗುತ್ತೆ, ಮಟೀರಿಯಲ್ ವರ್ಜಿನ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಕರೆದು ನಾವು ಮಾಡ್ತೀವಿ, ಡ್ಯಾಮೇಜ್ ರಿಪೇರ್ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಬೇರೆ ಕಂಪ್ನಿದಿದೆ. ಬಟ್ ಅದೇನಾಗುತ್ತೆ, ನಮ್ಮ ಮಿಷಿನ್ ಓಡಲ್ಲ ಅದ್ರ ಮೇಲೆ. ನಾವು ಹೀಟ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಅದು ಮೆಲ್ಟ್ ಆಗಿಬಿಡುತ್ತೆ, ಸುಟ್ಟೋಗ್ಬಿಡುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ಅದು ನಾನ್ ವರ್ಜಿನ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್. ಕೆಲವುಗಳು ಸಿಮೆಂಟ್ ಚೀಲದಲ್ಲೇ ಸೆಂಟ್ರಲ್ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಹಾಕಿ ಮಾಡ್ತಾರೆ, ಅವಾಗೆಲ್ಲ ಅದು ಕಾಸ್ಟಿಂಗ್ ಕಮ್ಮಿ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಸರ್, ಈಗ ಅಂದ್ರೆ ನಾನು ಕೇಳಿದ್ರೆ ಬೇರೆ ಕಡೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ಜಾಸ್ತಿ ಗೊತ್ತಿಲ್ಲ, ಬೇರೆದಾದ್ರೂ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಬೇರೆ ಏನ್ ಬೇಡ, ಪಾಲಿಥಿನ್ ಶೀಟ್ ಅಲ್ಲಿ ಸಾದಾ ಕವರ್ ಅಲ್ಲಿ ತಗೊಂಡ್ರು 2 ಬರುತ್ತೆ. ಒಂದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಬರುತ್ತೆ, ಇನ್ನೊಂದು ರೀಸೈಕಲ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಬರುತ್ತೆ. ಇದರಲ್ಲೂ ಬರುತ್ತೆ, ಇದರಲ್ಲೂ ಸೇಮ್ ಬರುತ್ತೆ. ರೀಸೈಕಲ್ ಮಾಡಿದ ಕಡಿಮೆ ಇರುತ್ತೆ, ಕಾಮನ್ ಆಗಿ ರೇಟ್ ಆಟೋಮೆಟಿಕ್ಲಿ ಕಮ್ಮಿ. ಕ್ವಾಲಿಟಿ ಇವಾಗ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಹೇಳ್ತೀನಿ, ಇವತ್ತು HDP ಪ್ರೈಸ್ ಅಪ್ರಾಕ್ಸಿಮೇಟ್ಲಿ ಹೇಳ್ತೀನಿ 150-160 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಇದೆ ರೆಸಿನ್ಸ್. ಪ್ಯೂರ್ HDP. ಇವಾಗ ಕೆಲವು ಜನ ಹೇಳ್ತಾರೆ 500 ಮೈಕ್ರಾನ್ ನಮ್ಗೆ 80 ರೂಪಾಯಿ 85 ಸಿಗುತ್ತೆ. ನಾವು ಅದು ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಮಾಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ ಹೆಂಗ್ ಸಿಗ್ಬೋದು. 80 ರೂಪಾಯಿಗೆ 160 ರೂಪಾಯಿ ನಿಮ್ಗೆ ಕೆಜಿ ರೆಸಿನ್ಸ್ ಸಿಗ್ತಾ ಇದೆ. ಕನ್ವರ್ಷನ್ ಇರುತ್ತೆ, ಥ್ರೆಡಿಂಗ್ ಇರುತ್ತೆ, UV ಮಿಕ್ಸಿಂಗ್ ಇರುತ್ತೆ. 500 ಮೈಕ್ರಾನ್ಗೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ 420 ಗ್ರಾಮ್ ಬರುತ್ತೆ, ನಮ್ದು 440 ಗ್ರಾಮ್ ಬರುತ್ತೆ. ಸೊ ಅದು ನಾವು ಕೆಜಿ ಲೆಕ್ಕ ಹಾಕಿದ್ರು ಬರೋಕ್ಕಾಗಲ್ಲ. ಅದು ಯಾವಾಗುತ್ತೆ, ರೀಸೈಕಲ್ಡ್ ಮಟೀರಿಯಲ್ 40 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಸಿಗುತ್ತೆ. 40 ರೂಪಾಯಿ. ಸೊ ಏನಾಗುತ್ತೆ, 30-60-40 60-40 30-70 ಆ ಥರ ಮಿಕ್ಸಿಂಗ್ ಅಲ್ಲೇ ಸ್ವಲ್ಪ RP ಮಿಕ್ಸ್ ಸೇಮ್ ಹಳೆ ಏನಿರಲ್ಲ ಸರ್. ಹಳೆದ್ರಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ, ಸ್ಟ್ರೆಂತ್ ಕಮ್ಮಿ ಆಗುತ್ತೆ ಆಟೋಮೆಟಿಕ್. ಇವಾಗ ಇದೇ ಟಾರ್ಪಲ್ ಅನ್ನ ಇದು ನಾವು ಹೇಳ್ತೀವಿ ಪುನರ್ಬಳಕೆ ಅಂತ. ಯಾಕೆ ಹೇಳ್ತೀವಿ, ಇದನ್ನೇನಾಗುತ್ತೆ ನಾವು ಬೇರೆದಕ್ಕೆ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. ಇದು ಸೇಮ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಒಂದು 10-15 ಇಯರ್ಸ್ ಆದ್ಮೇಲೆ ಇದನ್ನ ರೀಸೈಕಲ್ ಮಾಡಿ ಮತ್ತು ಗ್ರಾನ್ಯೂಲ್ಸ್ ಕನ್ವರ್ಟ್ ಮಾಡಿ ಅದು ಬೇರೆ ಟಾರ್ಪಲಿಂಗ್ ಯೂಸ್ ಮಾಡಕ್ಕೆ, ಬೇರೆ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. ಪ್ಲಾಸ್ಟಿಕ್ ರೆಸಿನ್ಸ್ ಎಲ್ಲದು ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. ಬಟ್ ಸೇಮ್ ಅದನ್ನ ನೀವು ಪಾಂಡ್ ಲೈನರ್ ಹಾಕ್ಬಿಟ್ಟು ಏನಾಗುತ್ತೆ, ಸ್ಟ್ರೆಂತ್ ಆಟೋಮೆಟಿಕ್ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ ಹೋಗುತ್ತೆ. ಈಗ ಇದೊಂದು ನನ್ನ ಪ್ರಶ್ನೆ, ಅಕಸ್ಮಾತ್ ಇವ್ರು ನೀವು ಈಗ ಕೆಲವೊಂದು ಪ್ರಿಕಾಷನ್ಸ್ ಹೇಳ್ತೀರಾ, ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಈಗ ಫೆನ್ಸ್ ಹಾಕೋದು, ಬೇರೆ ಏನಾದ್ರು ಬಂದು ಹಾಳಾಗಬಾರ್ದು, ಇದು ಮಾಡಬಾರ್ದು ಅಂತ. ಆಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ ಆಮೆಗೆ ಒಳಗಡೆ ಬಿಡ್ಬೋದು, ಫಿಶ್ ಬಿಟ್ರೆ ಆಮೆ ಬಿಡಬಾರ್ದು. ಫಿಶ್ ಬಿಡ್ಬೋದು. ಆಮೆ ಏನಾಗುತ್ತೆ, ಆಮೆಗೆ ಊಟ ಸಿಕ್ಕರೆ ಸರಿ, ಅವನಿಗೆ ಊಟ ಸಿಕ್ಕಿಲ್ಲ
ಹಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ಒಂದೊಂದ್ಸಲ ಟಾರ್ಪಲ್ ಕಚ್ಚಾಗತ್ತೆ ಕೆಳಗಡೆ, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಲೀಕೇಜ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಮೆಯನ್ನ ಬಿಡೋದು. ಆಮೇಲೆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಹೇಳಿದ್ರಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ನೈಸ್ ಮಾಡಿರ್ಬೇಕು, ಕಲ್ಗಿಲ್ ಇಡಬಾರ್ದು. ಸೊ ಈ ತರ ಇದು ಲೈನರ್ ಏನಿತ್ತು ಸೈಡ್ ಅಲ್ಲೆಲ್ಲ ಕಲ್ಗಳಿದ್ವಿ. ಇದಕ್ಕೆ ನಾವ್ ಏನ್ ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿದ್ವಿ, ಜಿಯೋ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಹಾಕ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿ ಪೂರ್ತಿ ಜಿಯೋ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಹಾಕಿದ್ವಿ. ಎಲ್ಲ ಕಾರ್ನರ್ಸ್ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಕಾರ್ನರ್ಸ್ ಅಲ್ಲೂ ಜಿಯೋ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಹಾಕಿದ್ವಿ. ಕೆಳಗಡೆ ಜಿಯೋ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಇದೆ. ಜಿಯೋ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಇದ್ರೆ ಕಲ್ಲಿಂದ ಹರಿಯಲ್ಲ ಸರ್. ಅದು ಒಂದು ಇಟ್ ಈಸ್ ಕಾಲ್ಡ್ ಎಸ್ ಕುಷನಿಂಗ್ ಮಟೀರಿಯಲ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಈ ಶೀಟು ಮಣ್ಣು ಮೇಲೆ ಜಿಯೋ ಟೆಕ್ಸ್ಟೈಲ್ ಮೇಲೆ ಶೀಟ್ ಬರುತ್ತೆ. ಸೊ ಅದೇನಾಗುತ್ತೆ, ಅದು 0.2 mm ಥಿಕ್ನೆಸ್ ಇರೋದ್ರಿಂದ ಅದು ಕಲ್ಲನ್ನ ನೀವು ಎಷ್ಟು ಮಾಡಿದ್ರು ಕಲ್ಲು ಈ ಕಡೆ ಬರಲ್ಲ. ಸೊ ಟಾರ್ಪಲ್ ನಿಮ್ದು ಡ್ಯಾಮೇಜ್ ಆಗೋ ಚಾನ್ಸ್ ಇರಲ್ಲ. ನಾನು ಇದೆಲ್ಲ ಯಾಕೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೆ ಅಂದರೆ, ನೀವು ಹೇಳ್ದಂಗೆ ಮೇಂಟೈನ್ ಮಾಡಿದರೆ ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಿಮ್ದು ಇದರದ್ದೇ 500 ಮೈಕ್ರೋ ಒಂದು ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟಿ ಮೆಟೀರಿಯಲ್ಲೇ ಹಾಕಿದರೆ, ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಅವ್ರದ್ದೇ ಹಾಕಿದರೆ ಎಷ್ಟು ವರ್ಷದ ತನಕ ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಇಲ್ಲ, ಸುಮಾರು ಕಂಪ್ನಿ ಇದಾವೆ ವರ್ಜಿನ್ ಮಟೀರಿಯಲ್ ಮಾಡ್ತಾರೆ. ವರ್ಜಿನ್ ಮಟೀರಿಯಲ್ ಕ್ವಾಲಿಟಿ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡು ಕಂಪ್ನಿ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡು ಮಾಡಿದ್ರೆ ಮಟೀರಿಯಲ್ ಲೈಫ್ 15-20 ವರ್ಷ ಆರಾಮಾಗಿ 15-20 ವರ್ಷ ಬರ್ಬೋದು. ನಮ್ದು ಹಳೆ ಪಾಂಡು 2010-11 ಅಲ್ಲಿ ಇನ್ಸ್ಟಾಲ್ ಮಾಡಿರೋದು ಇವತ್ತಿನವರೆಗೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿಲ್ಲ. ಸೊ 2010-11 ಅಂದ್ರೆ ಇವತ್ತಿಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ 15 ವರ್ಷ ಆಯ್ತು. ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿದೆ. ಇದನ್ನು ಇವಾಗೂ ನಾವು ರಿಪೇರ್ ಮಾಡ್ಬೋದು. ಕೆಲವೇನಾಗುತ್ತೆ, ರೀಸೈಕಲ್ಡ್ ಮಟೀರಿಯಲ್ ಇದೆ, 1 ವರ್ಷ ಬಿಟ್ಟು ರಿಪೇರ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಪ್ರಾಪರ್ ಮಟೀರಿಯಲ್ ಚೂಸ್ ಮಾಡಬೇಕು. ಸೆಕೆಂಡು ಇನ್ಸ್ಟಾಲರ್ ಚೂಸ್ ಮಾಡಬೇಕು. ಅವ್ರ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಬೇಕು, ಅವ್ರು ಸರ್ವಿಸ್ ಕೊಡ್ತಾರಿಲ್ಲ. ಇವಾಗ ನಾವು ಬೇರೆ ಕಂಪ್ನಿಯಿಂದ ಮೇ ಬಿ ಪ್ರೀಮಿಯಂ ತಗೊಳ್ತಾ ಇರ್ಬೋದು ₹5, ಬಟ್ ₹5 ಯಾಕೆ ಗೊತ್ತಾ ಸರ್, ನಿಮಗೆ ಈ ಶೀಟ್ ಇರೋವರೆಗೂ ನಾವು ಸರ್ವಿಸ್ ಕೊಡಬೇಕು. ಈ ಸರ್ವಿಸ್ ಬಂದಾಗ ನಿಮ್ಮ ಹತ್ರ 10,000 ಕೊಡಿ 20,000 ಕೇಳಕ್ಕಾಗಲ್ಲ. ನಾವು ಏನಿದೆ ಬಸ್ ಚಾರ್ಜ್ ಏನಿರುತ್ತೆ ಅದು ಕೇಳ್ತೀವಿ. ನಾರ್ಮಲ್ ನಮ್ದು ಹುಡುಗಂದು ಏನು ಚಾರ್ಜಸ್ ಇರುತ್ತೆ ಅದು ಮಾತ್ರ ಕೇಳ್ತೀವಿ. ಸೊ ಅದನ್ನ ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಅದಕ್ಕೆ ಬೇರೆ ಚಾರ್ಜಸ್ ಇಲ್ಲ. ನಮ್ದು ನೀವು ಹೋಗಿ ಬರೋದು ಆಲ್ಪಗಾರ ಒಂದು ಕೊಟ್ರೆ ಅಷ್ಟೇ ನಾವು ಚಾರ್ಜ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದು ಒಂದು ಫೆಸಿಲಿಟಿನೇ ನಿಮ್ಮ ಕಡೆ. ಬಟ್ ಅದೇನಂದ್ರೆ ಇವಾಗ ನಾವು 5 years ಕೊಡ್ಬೇಕು. ಇವಾಗ ನಾನು ನೋಡ್ಬೇಕಲ್ಲ, ಇವಾಗ ನಮ್ಮ ಹುಡುಗನ ಸ್ಯಾಲರಿ ನೋಡ್ಬೇಕಾಗತ್ತೆ. ಆ ಟೈಮ್ಗೆ ಅಷ್ಟು ಸಲ ಅವ್ರು ಕರೆದಿದ ತಕ್ಷಣ ಕಳಿಸ್ಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಪ್ರೀಮಿಯಂ ತಗೊಳ್ಳಿ. ಕೆಲವು ಕಡೆ ಏನಾಗುತ್ತೆ ಕಮ್ಮಿಯಲ್ಲಿ ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ. ಅದೇನಾಗುತ್ತೆ, ಒಂದು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ವ್ಯಾಪಾರ ಹತ್ರ ಹೇಳ್ತೀವಿ, ಇಲ್ಲಿಂದ ತಗೊಂಡ್ರು ನಿಮ್ಗೂ ಕೊಟ್ಟರು ಮುಗೀತಲ್ಲೇ, ನಿಮ್ಗೆ ಕೊಟ್ಟಿದ ತಕ್ಷಣ ನೀವು ಯಾವ್ದು ನಾವು ಯಾವ್ದಂತ. ಬಟ್ ನಮ್ದು ಆ ಥರ ಇಲ್ಲ. ಸರ್ವಿಸ್ ಕೂಡ ನಿಮ್ದು ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಆಕ್ಚುಲಿ ಇದಂತಂದ್ರೆ ಇವ್ರಂತಲ್ಲ ಸರ್, ನಮಗೆ ಬಹಳ ಮಂದಿನೂ ಇವನ್ ಫಾರ್ಮ್ ಟಿವಿ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ, ಸಣ್ಣದೇನಾದ್ರು ಇದ್ರು ಸಹಿತ ನಿಮ್ಮ ನಂಬರ್ ತಗೊಳ್ಳೋದು, ಅವ್ರದ್ದು ಸರ್ ನಮ್ಮ ಸರ್ವಿಸ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ರೆಸ್ಪಾನ್ಸ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ಕೊಂಡು. ನಮ್ಗೆ ಆ ವಿಷಯದಲ್ಲಿ ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟಿಗೆ ಒಂದೊಂದ್ಸಲ ನೋಡಿ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ತಪ್ಪೇನಾಗುತ್ತೆ ಸರ್, ಒಂದೊಂದ್ಸಲ ರೈತರು ಸಾಯಂಕಾಲ 7 ಗಂಟೆಗೆ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ, ನಾಳೆ ಕಳಿಸಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅವಾಗ ಆಗಲ್ಲ. ಅವಾಗ ಏನ್ ಮಾಡ್ತೀವಿ 1 or 2 days, ಬಟ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಏನಾಗುತ್ತೆ 1-2 ದಿವಸದಲ್ಲಿ ಕಳ್ಸಿಕೊಟ್ಬಿಡ್ತೀವಿ. ಅದು ಜಾಸ್ತಿ ಟೈಮ್ ತಗೊಳ್ಳಲ್ಲ. ಆದಷ್ಟು ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಸಾಲ್ವ್. ಯಾಕಂದ್ರೆ ಎಷ್ಟು ಬೇಗ ಸಾಲ್ವ್ ಮಾಡ್ತಾರೆ ಅಷ್ಟು ಬೇಗ ಒಳ್ಳೇದು. ಓಕೆ. ಇಲ್ಲ ಅದು ಡ್ಯಾಮೇಜ್ ಏನಾಗುತ್ತೆ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಹೋಗುತ್ತೆ. ಸರ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಇದು ನಾವು ತುಂಬ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದ್ದೀವಿ ಹೀಗೇನೆ. ಭಾಳ ಮಂದಿ ರೈತರ ಹತ್ರ ಹೋದಾಗೂ ಅವರು ಸಹಿತ ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಅವ್ರದ್ದೇ ಹಾಕಿದ್ದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಜೊತೆಗೆ ರೈತರದ್ದು ಒಂದು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟಿ ಮೆಟೀರಿಯಲ್ ಕೊಡ್ತಾರೆ, ಸರ್ವಿಸು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಭಾಳ ಜನ ರೈತರ ಒಪಿನಿಯನ್ ಇತ್ತು. ಸೊ ಇವತ್ತು ನೀವು ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ಕರ್ಕೊಬಂದ್ರಿ ರೈತರದ್ದು. ಈ ರೈತರದ್ದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು, ನಮ್ಗೆ ಖುಷಿ ಆಯಿತು ಭಾಳ. ಓದಿ ತಿಳ್ಕೊಂಡು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಹೊಸ ತಿಳ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲನೂ ತುಂಬ ಅಂದರೆ ಅವ್ರು ಬರೀ ದುಡ್ಡಿನ ವಿಚಾರ ನೋಡ್ತಾ ಇಲ್ಲ, ಕ್ವಾಲಿಟಿ ವಿಚಾರ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಪಾಂಡ್ ಕೂಡ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ರಿ 7 ತಿಂಗಳದ್ದು ಅಂದ್ಕೊಂಡು ನಮ್ಗೆ ಅನ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, ಅಷ್ಟು ತುಂಬ ಇದೆ ಅಂದ್ಕೊಂಡು. ಡಿಸೆಂಬರ್ 23rd ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿರೋದು. ಓಕೆ. ಸೊ ಇಷ್ಟೊತ್ತು ತನಕ ಸರ್ ನಮಗೆ ಇಲ್ಲಿ ಕರ್ಕೊಬಂದು ರೈತರನ್ನ ಪರಿಚಯ ಮಾಡಿಸಿದ್ರೆ, ಇಷ್ಟೊಂದು ಮಾಹಿತಿ ಕೊಟ್ಟರೆ, ಜೊತೆಗೆ ನಮ್ಮ ಫಾರಂ ಟಿವಿ ರೈತರಿಗೆ ಇಷ್ಟು ದಿವಸ ತನಕ ತುಂಬ ಒಳ್ಳೆ ಸರ್ವಿಸು, ತುಂಬ ಒಳ್ಳೆ ಸೇವೆಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಸೊ ನಮ್ಮ ರೈತರ ಪರವಾಗಿ, ನಮ್ಮ ವಾಹಿನಿಯ ಪರವಾಗಿ ಧನ್ಯವಾದಗಳು. ನಾವು ಕಳೆದ 2 ಕಂತುಗಳಲ್ಲಿ KPLN ಮೂರ್ತಿ ಸರ್ ಅವರನ್ನು ಮಾತಾಡಿಸ್ತಾ ಇದ್ವಿ ಆಗಿತ್ತು. ಅವರು ಕೃಷಿಯನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತ ಬಂದರು, ಕೃಷಿಯಲ್ಲಿ ತೋಟಗಾರಿಕೆ ಬೆಳೆಗಳನ್ನು ಹಾಕಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡ್ರು. ಅದರಲ್ಲಿ ಒಂದಿಷ್ಟು ರಿಸರ್ಚ್ಗಳನ್ನು ಮಾಡಿ ತುಂಬ ರೈತರ ಹತ್ರ ಓಡಾಡಿ ಮಾವನ್ನು ಹಾಕಬೇಕು ಅಂತ ಆಯಿತು. ಅದ್ರ ಜೊತೆಗೆ ನ್ಯಾಷನಲ್ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಬೋರ್ಡ್ಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಸಬ್ಸಿಡಿ ತಗೊಳ್ಳೋದಿರಬಹುದು, ಕೃಷಿ ಹೊಂಡ ಮಾಡೋ ಸಲುವಾಗಿ ಬಹಳಷ್ಟು ಜನರನ್ನ ಓಡಾಡಿ ಮಾಡಿದ್ದಿರಬಹುದು. ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಅವ್ರನ್ನ ಭೇಟಿ ಆದಮೇಲೂ ಸಹಿತ ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ ಅವರದ್ದು ಯಾರ್ಯಾರು ಕೃಷಿ ಹೊಂಡ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೋ ಅಲ್ಲಿ ರೈತರಿಗೆ ಹೋಗಿ ನೋಡ್ಕೊಂಬಂದಿರ್ಬೋದು. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನ ತಿಳ್ಕೊಂಡು ವಾಪಸ್ಸು ಹೊಸ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಇಳಿದ್ರೆ ಕೃಷಿಗೂ ಸಹಿತ ಏನೂ ತೊಂದರೆ ಇಲ್ಲ, ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಕೃಷಿ ಮಾಡಬಹುದು. ಕೃಷಿ ಗೊತ್ತಿರೋದಿರಬಹುದು, ಕೃಷಿ ಗೊತ್ತೇ ಇಲ್ಲದೇ ಇರೋದಿರಬಹುದು, ಎಲ್ಲರೂ ಸಹಿತ ಕಲ್ತ್ಕೊಂಡು ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಮಾಡಿದ್ರೆ ಉತ್ತಮ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಬಹುದು ಅಂತ ತೋರಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇನ್ನೂ ಹಲವಾರು ಮುಂದಿನ ಯೋಜನೆಗಳನ್ನು ಕೂಡ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಇಷ್ಟೊತ್ತನಕ ನಮಗೆ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟಂತಹ KPLN ಮೂರ್ತಿ ಸರ್ ಅವರಿಗೆ, ಜೊತೆಗೆ ಅವರನ್ನು ಇಲ್ಲಿಗೆ ಕರ್ಕೊಬಂದಿದ್ದು, ಇಲ್ಲಿ ಬಂದಾಗ ಇಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಇತ್ತು, ಕೃಷಿ ಹೊಂಡ ಮಾಡಬೇಕು ಅಂದಾಗ ಏನೇನಾಯಿತು, ಹೇಗೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಮಗೆ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟಂತಹ ಗ್ರೀನ್ ಪ್ಲಾಸ್ಟ್ನ MD ಆಗಿರುವಂತಹ ಪ್ರತೀಕ್ ಬನ್ಸಾಳಿ ಸರ್ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದವನ್ನು ಹೇಳ್ತಾ ನಮ್ಮ ಇವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ನಮಸ್ಕಾರ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಾಯೋಜಕರು
ಜೈನ್ ಇರಿಗೇಷನ್ ಸಿಸ್ಟಮ್ಸ್ ಲಿಮಿಟೆಡ್, ಜಾಗತಿಕ ತುಂತುರು ಮತ್ತು ಹನಿ ನೀರಾವರಿ ಉಪಕರಣಗಳ ಉತ್ಪಾದಕರು, ಬೇಸಾಯ ತಂತ್ರಜ್ಞಾನ ನಿರೂಪಕರು ಹಾಗೂ ರೋಗರಹಿತ ಟಿಶ್ಯೂ ಕಲ್ಚರ್ ಗಿಡಗಳು. ಕ್ಯಾಡ್ಬರೀಸ್, ಕೋಕೋ ಬೆಳೆಸಿ ಅಧಿಕ ಆದಾಯ ಗಳಿಸಿ.